యోహాను సువార్త 12వ అధ్యాయము 3వ వచనం నుండి చదువుదాం. యోహాను సువార్త 12వ అధ్యాయం 3వ వచనం నుండి. అప్పుడు మరియా మిక్కిలి విలువగల అచ్చ జటామాంసి అత్తరు ఒక సేరున్నర ఎత్తు తీసుకుని యేసు పాదములకు పూసి తన తల వెంట్రుకలతో ఆయన పాదములు తుడిచెను. ఇల్లు ఆ అత్తరు వాసనతో నిండెను. ఆయన శిష్యులలో ఒకడు అనగా ఆయనను అప్పగింపనయున్న ఇస్కరియోతు యూదా ఈ అత్తరెందుకు 300 దేనారములకు అమ్మి బీదలకు ఇయ్యలేదనెను. వాడు ఇలాగు చెప్పినది బీదల మీద శ్రద్ధ కలిగి కాదు గాని వాడు దొంగయ్యుండి తన దగ్గర డబ్బు సంచి ఉండినందున అందులో వేయబడినది దొంగిలించుచూ వచ్చెను గనుక అలాగూ చెప్పెను. కాబట్టి యేసు నన్ను పాతిపెట్టు దినమునకు ఆమెను దీనిని ఉంచుకొననీయుడి. బీదలు ఎల్లప్పుడూ మీతో కూడా ఉందురు గాని నేనెల్లప్పుడూ మీతో ఉండనని చెప్పెను. రైట్. సో 3వ వచనాన్ని చూస్తే, అప్పుడు మరియా మిక్కిలి విలువగల అచ్చ జటమాంస అత్తరు ఒక సేరాను ఎత్తు తీసుకొని యేసు పాదములకు పూసి తన తల వెంట్రుకలతో ఆయన పాదములు తొడిచెను. ఇల్లు ఆ అత్తరు వాసనతో నిండెను. సో ఈ వాక్యం కొంతమందికి తెలిసి ఉండొచ్చు. బట్ ఈరోజు టాపిక్ ఏంటంటే, మన హృదయంలో నాటబడిన చెడు, మన హృదయంలో నాటబడిన పాపం ఏదైతుందో అది తొలగించబడటానికి దేవుని యొక్క ఆత్మ ఎలాంటి కార్యం చేస్తాడు. సో వాటిని గుర్తుపట్టడానికి ఈ వాక్యం ద్వారా మనకు అర్థం కావాలి. సో అక్కడ 4వ వచనం చూస్తే, అయినా శిష్యులలో ఒకడు అనగా ఆయనను అప్పగింపనయున్న ఇస్కరియోత యూదా ఈ అత్తరెందుకు 300 దేనారములు అమ్మి బీదలకు ఇయ్యలేదనెను. సో యేసయ్య దగ్గరికి ఒక స్త్రీ వచ్చి అత్తరు తీసుకొని ఆమె పాదాలను యేసుప్రభు పాదాలను తడిపి అభిషేకించి యేసుప్రభు యొక్క పాదాలను అభిషేకించి తన తల వెంట్రుకలతో తుడవటం మొదలుపెట్టింది. సో ఆయన దేవుడిగా ఉండి రక్షకుడిగా ఉన్నాడు, మెస్సయ్యగా ఉన్నాడు అనే విషయము ఆ స్త్రీ గుర్తెరిగింది. ఆ స్త్రీకి అర్థమైంది కనుకనే లోకంలో ఎక్కువ కాస్ట్ అంటే ఎక్కువ ప్రైజ్ ఉన్న ఆయిల్ అనేది ఆమె వాడింది. లోకంలో ఎక్కువ వెలగలిగిన డబ్బులతో ఏదైతే ఆయిల్ ఉంటుందో అలాంటి అత్తరును ఆమె కొని యేసు ప్రభు యొక్క పాదాలను అభిషేకించింది. యేసయ్య పాదాలను అభిషేకించినప్పుడు అక్కడున్న శిష్యుడైన యూదా అదంతా చూస్తూ ఉన్నాడు. యేసు ప్రభు పాదాలను అభిషేకించటం, ఆమె చేస్తున్న విషయము అవన్నీ చూసి ఏమని అంటున్నాడు? 5వ వచనం చూస్తే, ఈ అత్తరెందుకు 300 దేనారములకు అమ్మి బీదలకు ఇయ్యలేదనెను. సో ఆ స్త్రీతో ఏమని సెలవిస్తున్నాడు? ఇంచుమించు కింద ఉంది కదా, ఇది ఇంచుమించు 150 రూపాయలు కావచ్చు. ఇప్పుడు 150 రూపాయలు అంటే సాధారణ. అప్పట్లో నెల కష్టపడితే రూపాయి ఇచ్చేవాళ్ళు తెలుసు. అప్పట్లో మా నాన్న మా తాతల ముత్తాతల కాలంలో నెలంతా కష్టపడితే రూపాయి ఇచ్చేది. కొంచెం ఫార్వర్డ్గా జనరేషన్ పోతే రోజుకు 1 రూపాయి ఇచ్చేవారు. సో ఆ ఉద్దేశాన్ని బట్టి ఆలోచించండి, 150 రూపాయలు కావచ్చు. సో అంటే అంతగా ఆ కాస్ట్, ఆ వెల అనేది అక్కడ జతపరచబడింది. అయితే అంత వెల పెట్టి ఆమె ఆ అత్తర్ని కొనుక్కొని యేసుప్రభు పాదాల మీద అభిషేకం చేసినప్పుడు అక్కడున్న శిష్యుడు, యేసు ప్రభుతో పాటు ఉన్న శిష్యుడు ఏమని అంటున్నాడు? 5వ వచనంలో, ఈ అత్తరెందుకు మరి 300 దేనారములకు అమ్మి ఎందుకు బీదలకి ఎందుకు ఇవ్వట్లేదు? ఈ అత్తరు ఎప్పుడైతే మీరు కొని యేసు ప్రభు పాదాల మీద అభిషేకం చేశారో ఆ అత్తరు భూమి పాలైపోయింది. దాని బదులు అదే అత్తరుని అమ్మి ఎందుకు బీదలకి ఇవ్వలేదు అని అక్కడ క్వశ్చన్ వేస్తున్నాడు ఆ స్త్రీ. సో బీదలకి ఇస్తే అయిపోతుంది. ఆ 150 రూపాయలు లేకపోతే 300 దేనారములు ఏవైతున్నాయో ఆ 300 దేనారములు నూనె అత్తరు కొని యేసుప్రభుని అభిషేకించే బదులు ఏం చేయాలా? అవే 300 దేనారములను బీదలకు ఇస్తే ఆ బీదలు పోషణకరంగా జీవిస్తారని అక్కడ యూదా సెలవిస్తున్నాడు. ఇది మంచి మాటలాగానే ఉందా లేదా? ఉంది. సో కొన్ని మనం చర్చస్కి ఇస్తున్నప్పుడు, కొన్ని పనులకు, మనం దేవుని సేవకు, కొన్ని మనం చేస్తున్న కష్టం నుంచి సంపాదించిన డబ్బులు దేవుని మందిరానికో దేవుని విషయంలో ఖర్చు పెడుతున్నప్పుడు కొన్నిసార్లు మనకేమనిపిస్తుంది అంటే, కొంతమంది ఏమంటుంటారు, ఇలా ఖర్చు పెట్టే బదులు బీదలకు ఇస్తే అయిపోతుంది కదా, ఇలా ఖర్చు పెట్టే బదులు పేదవారికి ఇస్తే వాళ్ళు జీవిస్తారు, వాళ్ళు పోషించబడతారనే ఉద్దేశము చాలామందికి ఉంటారు.
సో ఇక్కడ ఉన్న ఉద్దేశం ఏ విధంగా ఉందనేది కూడా చూద్దాం. యూద అక్కడ స్త్రీతో ఏమని సెలవిస్తున్నాడు, ఈ అత్తరు అమ్మి బీదలకిస్తే ఆ బీదలు పోషించబడతారు కదా, ఎందుకు ఆయన పాదముల మీద పోసి ఎందుకు వ్యర్థం చేస్తున్నారు అని అక్కడ యూదా అని అంటున్నాడు. 6వ వచనంలో చూస్తే, వాడిలాగు చెప్పినది బీదల మీద శ్రద్ధ కలిగి కాదు కానీ వాడు దొంగయ్యి ఉండి తన దగ్గర డబ్బు సంచి ఉండినందున అందులో వేయబడినది దొంగిలించుచూ వచ్చెను కనుక అలాగున చెప్పాను. సో ఇక్కడ 6వ వచనాన్ని బట్టి మనకు అర్థం కావాల్సిన విషయం, వాడిలాగు చెప్పినది బీదల మీద శ్రద్ధ కలిగి కాదు. బీదల మీద శ్రద్ధ కలిగి బీదల గురించి మాట్లాడట్లేదు, కానీ వాడు దొంగయ్యి ఉండి తన దగ్గర డబ్బు సంచి ఉండినందున అందులో వేయబడినది దొంగిలించుచూ వచ్చాను కనుక అలాగూ చెప్పాడు. యూదా ఎవరంటే, గల్లపెట్టు ఉంటుంది కదా చర్చ్లో, గల్లపెట్టను చూసుకునేటోడు యూదా. సో ఆ పొజిషన్ యేసుప్రభు వారే యూదాకి ఇచ్చారు. సో ఆ పొజిషన్ యేసుప్రభు వారే గల్లపెట్టను చూసుకోవడానికి అని ట్రెజరర్. సో కంప్లీట్గా ఆర్థిక పని అంతా కూడా ఒక వ్యక్తికి అప్పచెప్పబడుతుంది సంఘంలో. అలాగున యేసుప్రభు యొక్క మినిస్ట్రీలో కూడా సమస్త ఆర్థిక విధానాన్ని ఎవరికి అప్పచెప్పాడు? యేసయ్య యూదాకు అప్పచెప్పాడు. సో ఇప్పుడు ఎవ్వరు ఏ కానుక వేసినా యూదా ఏదైతే అనుకున్నాడో ఆ కానుక డబ్బలోనే అందరూ కానుక వేయాలి, అవునా కాదా? సో ఈ కానుక ఏదైతే ఉందో ఆ కానుక మరి యూదా పెట్టుకున్న ఆ గల్లపెట్ట ఏదైతే ఉందో దాంట్లోనే వేయాలి. సో ఇప్పుడు ఈ స్త్రీ వచ్చి ఒకవేళ అత్తరు అమ్మితే ఆ డబ్బులు ఎక్కడ వేయాలి? కానుక పెట్టెలోనికి వెళ్ళిపోతాయి. యేసుప్రభు చేతిలోనికి వెళ్తాయా? కానుక పెట్టెలోనికి వెళ్తాయి. యేసుప్రభు యొక్క చేతిలో కాదు. అందరికి అర్థమవుతుందా? ఎవరు ఎక్కడికి వెళ్తాయి? ఏ స్థలంలోకి వెళ్తాయి? గల్లపెట్టెలోనికి వెళ్తాయి. గల్లపెట్టెను కంట్రోల్ చేసేది ఎవరు? యేసుప్రభా, యూదనా? యూదా. అందరికి అర్థమవుతుందా? సో యూదా ఆ గల్లపెట్టెను కంట్రోల్ చేస్తున్నాడు, యేసుప్రభు కాదు. సో అందుకోసమే యూదా ఏమంటున్నాడు, ఆ అత్తరు నమ్మి 300 దేనారం లేకుండా ఆ అత్తరికి ఎంత డబ్బులు అయితే అయినాయో అవన్నీ కూడా ఎక్కడ వేయాలంట? గల్లపెట్టెలేసే మేమేం చేస్తామని యూదా చెప్పుకుంటున్నాడు, బీదలను పోషిస్తాం. నువ్వు 300 దేనారములు పెట్టి ఏదైతే అత్తరు కొన్నావో, అనవసరంగా కొన్నావో, అదే 300 దేనారములు గల్లపెట్టెలో వేస్తే మేమేం చేస్తాం? బీదలని పోషిస్తాం. ఈ మాట మంచిగా ఉందా చెడు ఉందా? మంచిగా ఉంది. ఎట్లుంది? వినడానికి బాగానే ఉంది, కానీ ఉద్దేశం ఏంది? నెక్స్ట్ వచనంలో ఉంది, 6వ వచనంలో ఉంది, లాస్ట్ భాగంలో, వాడు ఇలాగూ చెప్పినది బీదల మీద శ్రద్ధ కలిగి కాదు కానీ వాడు ఏమై ఉన్నాడంట? దొంగ అయి ఉండి. గల్లపెట్టెలేసిన డబ్బులన్నీ యేసుప్రభు పరిచర్యకి వెళ్ళాలి, దేవుని పనిలకు బీదలకు వెళ్ళాలా, కొన్ని దేవుని పరిచర్యకి వెళ్ళాలా, సువార్తకి వెళ్ళాలి, భోజన ఖర్చులకు వెళ్ళాలి, ఇవన్నీ మీకు తెలిసే ఉంటాయి. కానీ ఏం చేస్తున్నాడు మనోడు? దొంగిలిస్తున్నాడు. ఇప్పుడు ఆమె వేసే 300 దేనారములు ఏవైతున్నాయో ఒకవేళ వేస్తే వీని ఉద్దేశం ఏంది? గల్లపెట్టె నిండుతుంది, అప్పుడు నేను ఎంతో కొద్ది భాగము నాకు వస్తుంది అనే ఉద్దేశంతో మంచి మాట్లాడుతున్నాడా చెడు మాట్లాడుతున్నాడా? మంచి మాట్లాడుతున్నాడు. అనవసరంగా అత్తరు వేస్ట్ చేస్తున్నారు యేసుప్రభు పాదాల మీద పోసి. అదే అత్తరు యొక్క డబ్బులు కానుక పెట్టెలో వేస్తే మేము అదే డబ్బులను ఉపయోగించి బీదలను పోషిస్తాం. కానీ వాస్తవానికి అతని ఉద్దేశం ఏంది? బీదలను పోషించటానికా, లేకపోతే పడిన గల్లపెట్టెలో పడిన డబ్బును ఆయన సొంతంగా వాడుకోవడానికా? సొంతంగా వాడుకోవాలనే ఉద్దేశం ఉంది, కానీ మాట ఏముంది? ఆలోచన ఏముంది? సొంతంగా వాడుకోవాలి. ఏం మాట్లాడుతున్నాడు? బీదలకు ఇద్దామని మాట్లాడుతున్నాడు. కానీ ఆలోచన ఏముంది? సొంతంగా నేను వాడుకోవాలి. గల్లపెట్టె నా కంట్రోల్లో ఉంది. సో ఇదంతా వ్యవస్థ నా కంట్రోల్లో ఉంది కాబట్టి దాంట్లో ఎవ్వరు డబ్బులు వేసినా అది నేను వాడుకోవచ్చు. మొత్తంకి కాదు కానీ ఎంతో అంత భాగాన్ని నేను వాడుకోవచ్చు. దాని ఉద్దేశాన్ని బట్టే ఆ వ్యక్తి ఏమంటున్నాడు యూదా ఆ స్త్రీతో, నువ్వు అనవసరంగా అత్తరుకొని యేసు ప్రభుని అభిషేకిస్తున్నావు, సో అది సరి అయినది కాదు, నువ్వు అదే ఐశ్వర్యము అదే ధనంతో నువ్వు బీదలను పోషించవచ్చు, కాబట్టి నువ్వు గల్లపెట్టెలు వేస్తే మేము బీదలను పోషిస్తామనే మాట యూదా మాట్లాడుతున్నాడు. కానీ ఉద్దేశం ఏముందండి? ఉద్దేశం ఏముంది? లోపడున్న ఆలోచన ఏముంది? సొంతంగా ఆయన స్వార్థంగా
వాడుకోవాలనే ఆలోచన కలిగి ఉన్నాడు. హల్లెలూయా. ఇలాగా చాలామంది చాలా రకాలుగా వాళ్ళ హృదయంలో ఆలోచన ఒకటి ఉంటుంది, మాట ఇంకోటి ఉంటుంది. అందుకే మాటలను బట్టి నమ్మేవాడు క్రైస్తవుడు కాదు. మాటలను బట్టి క్రియలను బట్టి నమ్ముతున్నామా, వాడు నిజమైన యేసు రక్తంతో కడగబడలేదు, వాని ఆత్మనేత్రాలు తెరవబడలేదు. వాని గుడ్డివాడిగా ఈ లోక సంబంధమైన దేవత వాని యొక్క కనులను ఏం చేసిందంట? బంధించిందంట, గుడ్డివాడిగా చేసిందంట. సో ఆ గుడ్డితనం నుంచి విడుదల చేసేది ఎవరు? యేసు రక్తం. ఇంకా గుడ్డివాడుగానే ఉన్నాడంటే యేసు రక్తము ఆ బిడ్డ జీవితంలో పని చేయట్లేదు అని అర్థం. అందుకే మన మాటలను బట్టి క్రియలను బట్టి మనం నమ్మొద్దు. ఎందుకంటే యేసు ప్రభుకు తెలుసు. ఏమని తెలుసు? ఈ వ్యక్తి దొంగిలిస్తున్నాడని తెలుసు. ఏ ఆలోచనతో ఆ స్త్రీతో మాట్లాడుతున్నాడనేది కూడా యేసు ప్రభుకు తెలుసు. లోపల ఒక ఆలోచన పెట్టుకొని బయట బీదలకు పోషించవచ్చు కదా అని మంచి మంచి తీయని మాటలు మాట్లాడుతున్నాడు, కానీ లోపల హృదయంలో ఉన్న ఆలోచన చాలా చెడ్డదై ఉందంట. మరి అలాంటి వాళ్ళను గుర్తుపట్టగలిగే సామర్థ్యం మనకు ఉండాలా లేదా? ఉండాలి. ఆ ఆత్మనేత్రాలు తెరవబడాలి, పరిశుద్ధాత్మ శక్తి చేత నింపబడాలి, యేసు రక్తంతో కడగబడాలి. ఎప్పుడైతే ఒక మనిషి సాధారణంగా ఇవన్నీ కలిగి ఉంటాడో లోకంలో ఎవరెవరు ఎలా ఉన్నారో అన్నీ కూడా నీకు తెలుస్తాయి. అందుకే మనం దేన్ని నమ్మొద్దు? మాట్లాడే మాటను నమ్మొద్దు. మాట్లాడే మాటకు వెనుక హృదయంలో ఒక ఆలోచనతో చూసారా, అది చూడాల నువ్వు, నేను నువ్వైనా. హల్లెలూయా. ఎప్పుడైనా దానికోసం ప్రార్థన చేశారా? మనం దానికోసం చెయ్యం. ఎవడైతే మాటలు అంటాడో ఆ మాటలు పట్టుకొని దేవునికి ప్రార్థన చేస్తాం. ఇప్పుడు అదే సీన్లో మీరు అందరు ఉన్నారనుకో, అమ్మా యూదా మంచోడు. ఎందుకు మంచోడు? బీదల కోసము అసలు సూపర్ ఆలోచన కలిగి ఉండు. అవును, ఇవన్నీ ఎందుకు? ఆయిల్ డబ్బాలు కొనుడు ఎందుకు? నూనెలు ఎందుకు? అత్తరు పూసుడు ఎందుకు? ఈ మందిరం కట్టుడు ఎందుకు? ఇదన్నీ ఎందుకు? అసలు ఎంత మంచి ఆలోచన, ఎంత గొప్ప ఆలోచన! బీదల కోసము ఆలోచన కలిగి ఉన్నాడా లేదా? మనం అందరం మోసపోతామండి. మోసపోయారు చాలామంది అలాగా. మన బంధువులు కావచ్చు, మిత్రులు కావచ్చు, శత్రువులు కావచ్చు, దగ్గరున్న వాళ్ళు కావచ్చు, శత్రువులు కూడా కావచ్చు, వాళ్ళంతా ఏది చెప్పినా దాన్ని తీసుకుపోయి దేవుని దగ్గర పెడతాం మనం. అసలు దేవుని దగ్గర ఏం పెట్టాలా? సత్యంతో ఆరాధించాలా, అబద్ధంతోనా? మరి సత్యం ఏంటి? లోపడున్న ఆలోచననా, బయటున్న మాటనా? లోపడున్న ఆలోచన సత్యం, బయటున్న మాట అబద్ధం. ఈరోజు మనం అందరం దేవుణ్ణి ఆరాధిస్తున్నామంటే యూ హ్యావ్ టు వర్షిప్ గాడ్ ఇన్ స్పిరిట్, ఇన్ ట్రూత్. సత్యంతో దేవుణ్ణి ఆరాధించాలి. కానీ మనం ఎలా ఆరాధిస్తున్నాము? ఒకడు మాటలు మాట్లాడే దాన్ని బట్టి ఆరాధిస్తే దేవుణ్ణి అబద్ధమైన తత్వంతో ఆరాధిస్తున్నామని అర్థం. సత్యముగా దేవుని ఆరాధించాలంటే మనిషి హృదయంలో ఆలోచనను కనిపెట్టగలిగే శక్తిని నువ్వు సంపాదించాలి. అందుకే ఎవ్రీ వన్ ఈజ్ నాట్ క్వాలిఫైడ్ టు వర్షిప్ గాడ్. మోస్ట్ ఆఫ్ ద పీపుల్ ఆర్ నాట్ వర్షిపర్స్, దోస్ ఆర్ సింగర్స్ ఫర్ గాడ్. ఆరాధించే వాళ్ళు ఎలా ఉండాలంట? జాన్ చాప్టర్ 4 verse 24, యోహాను 4:24 వచనాన్ని బట్టి దేవుడు ఆత్మ కనుక ఆరాధించే వాళ్ళు ఎలా ఉండాలి? ఆత్మతోనూ, నెక్స్ట్ సత్యంతో. సత్యం అంటే ఏంటి? దేవా నా జీవితం అలాగైంది, వాడు అట్లా అన్నాడు, వాడు ఇట్లా అన్నాడు, ప్రభా నీకే స్తోత్రం, నా జీవితంలో ఎవ్వడు లేడయ్యా, నా జీవితంలో నువ్వే ఉన్నావు ప్రభా. ఈ మాటలు ఎందుకు వస్తున్నాయి? ఈ మాట అనడంలో తప్పు ఉందంటే లేదు, కానీ ఏ విధంగా రావాలి మాట? సత్యాన్ని తెలుసుకొని రావాలి. అందరు ఏం చేస్తున్నారు? అబద్ధాన్ని తెలుసుకొని దేవుని ఆరాధిస్తున్నారు. సో దిస్ ఈస్ నాట్ ద వే, దిస్ ఈస్ నాట్ ద పర్ఫెక్ట్ వే టు వర్షిప్ గాడ్. సో దేవుని ఆరాధించే మనమంతా కూడా సత్యాన్ని గ్రహించాలి. అంటే మనిషి లోపడున్న హృదయాన్ని ఎప్పుడైతే ఒక మనిషి వివేచిస్తాడో, వివేకాన్ని కలిగి, జ్ఞానాన్ని కలిగి అర్థం చేసుకుంటాడో, వాడే సత్యంతో దేవుని ఆరాధిస్తాడు. యేసు ప్రభు యొక్క రక్తంతో కడగబడిన వాడిగా పనిచేస్తాడు. మూడోది, వారి ఆత్మనేత్రాలు తెరవబడి ఉన్నాయని అర్థం. ఇవి లేకుండా ఏ ఒక్కరైనా ఆత్మతో సత్యముతో ఆరాధిస్తున్నారంటే అది పచ్చి అబద్ధముగా నిర్ణయించబడింది. మరి యూదను అందరం పొగుడతాం, ఎందుకంటే సత్యం తెలియదు కాబట్టి. యేసు ప్రభుకు మాత్రమే సత్యం తెలుసు, వీడి దొంగ అని. అక్కడున్న శిష్యులకు తెలుసా అంటే తెలీదు. శిష్యులంతా నమ్ముతున్నారు, అరే యూదా చెప్పేది కరెక్టే కదా, ఇవన్నీ డబ్బులు తీసుకుపోయి బీదలకిస్తే, బీదల పోషణకిస్తే అది దేవుని నామానికి మహిమకరంగానే ఉంటుంది కదా, బీదలకిస్తే మంచిదే కదా. అఫ్కోర్స్ మంచిదే, కానీ ఉద్దేశం ఏంది?
బీదలకు ఇవ్వడం మంచిదే, బీదల పోషణకు ఇవ్వడం మంచిదే. కానీ ఉద్దేశం ఏంటి అక్కడ యూదది? గల్లపెట్టెలో డబ్బులు పడితే నేను సగం తీసేసుకోవచ్చు. హల్లెలూయా. ఎంతమంది మోసపోయారు ఇలా మంచి మాటలను నమ్మి, తీయని మాటను నమ్మి మోసపోయాం. లోపల ఉన్న సత్యాన్ని మనము గ్రహించలేకపోతున్నాం. ఈరోజు ఆత్మనేత్రాలు తెరవబడాలి. యేసుక్రీస్తు రక్తము మనకు ఆ విధముగా పనిచేయడానికి దేవుని ఆత్మచేత మనమంతా నింపబడదుము గాక. హల్లెలూయా, హల్లెలూయా. సో 2 టైప్ ఆఫ్ డైమెన్షన్స్ చెప్తాను. పాపము, దోషము. గుర్తుపెట్టుకోండి, పాపము, దోషం. హల్లెలూయా. పాపము కనిపించేది, దోషము కనబడంది. నేను మళ్ళీ చెప్తున్నా, పాపము కనిపిస్తుంది, దోషం కనిపించదు. దోషం అని అంటే ఇనిక్విటీ అని అంటారు. సో బైబిల్ ప్రకారంగా సో మనలో ఏదైతే దోషం ఉందో అది కనిపించదు, మనలో ఏదైతే పాపం ఉందో అది కనిపిస్తుంది. ఒక్కసారి దేవుడు లూసిఫర్ విషయంలో ఎలా మాట్లాడాడు? పాపం గురించి, దోషం గురించి. పాపం గురించి ఏం చెప్పాడు, దోషం గురించి ఏం చెప్పాడు? వీటి విషయం తెలిస్తే మనం ఎలా జీవించాలి స్పిరిచువల్గా అనేది మనకు అర్థమవుతుంది. ఎహెజ్కేల్ 28వ అధ్యాయం దయచేసి తీద్దాం. ఇరవై 28వ అధ్యాయము 15వ వచనం. నీవు నియమింపబడిన దినము మొదలుకొని పాపము నీయందు కనబడు వరకు ప్రవర్తన విషయములో నీవు యథార్థవంతుడవుగా ఉంటివి. అయితే 15వ వచనంలో బైబిల్లో, తెలుగులో పాపం అని ఉంది, యాక్చువల్ ఇంగ్లీష్లో ఇనిక్విటీ అని ఉంటారు. ఇనిక్విటీ అంటే దోషము అని ఉంటారు. నేను ఇంకో వర్డ్స్లో చూపిస్తాను. సో నువ్వు నియమింపబడిన దినము మొదలుకొని దోషము నీ అందు కనబడు వరకు, రైట్, ప్రవర్తన విషయంలో నీవు యథార్థవంతుడుగా ఉంటుంది. నెక్స్ట్ వర్డ్స్. అయితే నీకు కలిగిన విస్తారమైన వర్తకము చేత లోపల నీవు అన్యాయము పెంచుకొని, రైట్, లోపల అన్యాయము పెంచుకొని ఏం చేయొచ్చు? పాపము చేయుచు. సో పాపం చేయడానికి ఫస్ట్ లోపల ఏమో పెరుగుతుంది? అన్యాయం. హృదయంలో అన్యాయం పెరుగుతుంది, మనస్సులో చెడు పెరుగుతుంది. తర్వాత ఏం చేస్తాం? సిన్. అంటే లోపడున్న దోషము ఎప్పుడైతే మనం తొలగించుకోమో పాపానికి వెళ్తూ ఉంటుందంట. సో నెక్స్ట్ వర్డ్ చూద్దాం. అలాగనే పెంచుకొని పాపము చేయుచు వచ్చితివి గనుక దేవుని పర్వతము మీద నీవుండకుండా నేను నిన్ను అపవిత్ర పరిచితిని. ఆశ్రయముగా ఉన్న కెరూబు కాలుచున్న రాళ్ల మధ్యను నీవికను సంచరింపవు, నిన్ను నాశనము చేసి తిని. సో లోపల పెంచుకున్న అన్యాయం. ఒక విషయం చెప్తా, కుళ్ళు కనిపిస్తుందా? అసూయ, కుళ్ళు కనిపిస్తుందా? ఇప్పుడు దాకా ఉద్దేశం ఉంది చూసారా, బీదల కోసం మంచి చేద్దాం, కానీ లోపల ఉద్దేశం ఏంటి? గల్లపెట్ట నుంచి మనము దొంగిలిద్దామని. అట్లాంటి చెడు బుద్ధి కనిపిస్తుందా? కనిపించదు. హల్లెలూయా. మాథ్యూ చాప్టర్ 5:28 ఉంటుంది. ఒక స్త్రీని మోహపు చూపుతో చూస్తే తన హృదయం మందు వాడేం చేసినట్టు? పాపం చేసినట్టు అంట. వాడు మోహపు చూపుతో చూస్తున్న అనేది కనిపించదు. ఇవన్నీ ఏంటంటే దీస్ ఆర్ నాట్ సిన్స్, దీస్ ఆర్ ఇనిక్విటీస్. వాటన్నిటివి ఏమంటామంటే దోషము అని అంటారు. హల్లెలూయా. ఏమంటారు వాటన్నిటిని? దోషం. వ్యభిచారము, దొంగతనము, ఇవి కనిపిస్తాయా, కనబడాయా? చెప్పాలి. అవతల వ్యక్తి కావచ్చు, లేకపోతే అట్లాంటి ఎటువంటి చెడు కార్యాలు చేసినా అవన్నీ కనిపించేటివి. సో దోస్ ఆర్ క్రియేటెడ్ అండ్ డిజైన్డ్ యాజ్ ఎ సిన్స్. సో దోషము వేరు, పాపము వేరు. సో పాపానికి ప్రయాచిత్తము ఉంది, దోషానికి కొన్ని కాన్సిక్వెన్సెస్ మన లైఫ్లో వస్తూ ఉంటాయి. సో మళ్ళీ చెప్తున్నా, మనం చేసిన పాపములన్నిటికీ యేసు ప్రభు తన రక్తాన్ని కార్చాడు. ఆ రక్తము ద్వారా మన పాపం ఏమైపోతుంది? కంప్లీట్గా వెళ్ళిపోతుంది. మన పాపం అంతా తుడిచివేయబడుతుంది. మనం చేసిన దొంగతనాలు కావచ్చు, వ్యభిచారాలు కావచ్చు, చెడు కార్యాలు కావచ్చు, ఏవైతున్నాయో అవన్నీ యేసు రక్తాన్ని బట్టి వెళ్ళిపోతాయంట. కానీ లోపల కుళ్ళు, అసూయ, మూర్ఖతత్వము, కామ, క్రోధ, మత్సరము, ఇవన్నీ ఏవైతుంటాయో అవి దోషానికి సంబంధమైనది. సో దానికి ఏంటి యేసు ప్రభు చేశాడనేది కూడా చూద్దాం. యెషయా గ్రంథం 58వ అధ్యాయం.
53వ అధ్యాయము 5వ వచనం. యెషయా గ్రంథం 53వ అధ్యాయము 5వ వచనం. మన అతిక్రమములను బట్టి అతడు గాయపరచబడెను, మన దోషములను బట్టి నలుగగొట్టబడెను. మన సమానార్థమైన శిక్ష అతని మీద పడెను, అతడు పొందిన దెబ్బల చేత మనకు స్వస్థత కలుగుచున్నది. అతిక్రమములను బట్టి, ట్రాన్స్గ్రెషన్స్ అని అంటారు, అవి సిన్స్ కాదు. అతడు గాయపరచబడెను, మన దోషములను బట్టి ఏమయ్యాడంట? నల్లగొట్టబడెను. పాపం ఏం చేస్తుంది? మరణాన్ని గంటది. యాకోబు రాసిన పత్రిక 1వ అధ్యాయంలో ఉంటుంది. పాపం ఏం చేస్తుంది? మరణాన్ని గంటది. సో పాపం చేస్తే మనిషి ఏమైపోతాడు? చనిపోతాడు. సో చనిపోకుండా జీవము యేసు ప్రభు ఇచ్చాడా లేదా? ఇచ్చాడు. ఆయన రక్తాన్ని నమ్మిన ప్రతి ఒక్కరు కూడా యేసు ప్రభు యొక్క జీవము మనలోనికి వచ్చి మనలో ఉన్న పాపాన్ని, మరణాన్ని ఆయన రక్తము ద్వారా తొలగించబడతారు. కానీ దోషం ఎలా పోతుందంట? మన దోషాలు వెళ్ళిపోవడానికి ఆయన ఏం చేయబడ్డాడు? నలగొట్టబడను. హల్లెలూయా. ఒకవేళ దోషం పోకపోతే ఎవరు నలగొట్టబడతారు? అర్థం కాలేదా? మనలో ఉన్న దోషం వెళ్ళిపోవటానికి ఆయన నలగొట్టబడ్డాడు. ఆయన నలగొట్టబడ్డాడు అనే దానిని నువ్వు నమ్మి, విశ్వసించి, దాన్ని ఫాలో అయ్యి, దాని విధేయతతో ఎప్పుడైతే నమ్మి ముందుకెళ్తావో అప్పుడు నీ దోషం వెళ్ళిపోతుంది. కానీ ఎప్పుడైతే వాటి యందు నమ్మకం ఉంచక, విశ్వసించక, ఫాలో అవ్వక, ఒబీడియంట్గా లేకుండా ఉన్నప్పుడు మన దోషం మనలోనే ఉంటుంది. సో దోషానికి ఎప్పుడైతే మనలో దోషం ఉంటుందో మనకి ఏ శిక్ష విధించబడుతుంది? నశించిపోవటం కాదు. ఏ శిక్ష? నలగొట్టబడే శిక్ష. నశించటం దేని కారణము? పాపము కారణము. కానీ నలగొట్టబడటానికి దేనిని కారణము? దోషం అనే దానికి కారణం. సో మనలో కుళ్ళు, అసూయ ఎప్పుడైతే మన హృదయంలో ఉంటుందో ఏం చేయబడతామంట? నలగొట్టబడతాం. కానీ ఎప్పుడైతే దేవుని వాక్యం చేత మన సమస్త విధములో, మన హృదయములో ఉన్న కుళ్ళు, అసూయ, గర్వము, ఏదైతే కనిపించని చెడు ఉందో అదంతా దేవుని చెంత వేసినప్పుడు, యేసు ప్రభు యొక్క నామంలో దేవునికి ఎప్పుడైతే అప్పచెప్తావో మనము నలగొట్టబడటానికి వీలు లేదు. ఎప్పుడైతే ఇవి అప్పచెప్పమో ఏమైపోతామంట? మనం నలగొట్టబడతాం. నలగొట్టబడటం అంటే అర్థం ఏంటో చెప్పండి. నలగొట్టబడటం అంటే ఒక మనిషి నలిగిపోతున్నాడు అంటే ఏంటంటే, చాలామంది ఇదే ప్రాబ్లంలో ఉన్నారు. మనుషులంతా నలిగిపోతున్నారంట ప్రెషర్గా. దేవుని కోసమా? కాదు. కుళ్ళు, అసూయ ఎక్కువ ఉండి నలిగిపోతున్నారు. ఎలానో తెలుసా? అవతలవాడు గొప్పోడయ్యాడు, మనం ఎందుకు అవ్వట్లేదు? అదేంటో తెలుసా? లోపల దురాశ. అది కనిపించదు, అది దోషం. ఆ దురాశ, దురుద్దేశము ఎప్పుడైతే లోపల ఉంటుందో మనిషి ఏమైపోతాడు? నలిగిపోతాడు. హల్లెలూయా. అందరికీ అర్థమైందని నేను చెప్పిన పాయింట్. అవతలవాడు గొప్పోడయ్యాడు కానీ నేను అవ్వలేదు, నేను కూడా అవ్వాలి. మరి అవతలవాడు చేసిన కష్టము, అవతలవాడు ఏమేమైతే మార్గాలు ఎన్నుకొని కష్టపడి గొప్పోడయ్యాడో అవి చూడం, అవి కనబడాయి. గొప్పోడయ్యాడని మాత్రమే కనిపిస్తుంది. హల్లెలూయా. సో వీఆర్ నాట్ ఏబుల్ టు సీ ద బ్యాక్గ్రౌండ్ ఆఫ్ ద సక్సెస్ని మాత్రమే చూస్తారు చాలామంది, కానీ దాని బ్యాక్గ్రౌండ్ వాడు ఎంత కష్టపడ్డాడో అది ఎవరికీ కనిపించదంట. సో అలాగా మనకు కనిపించకపోయేసరికి అవతలవాడు గొప్పోడయ్యాడు, నేను కూడా అవ్వాలి. అవతలవాడు అయ్యాడు కాబట్టి అవ్వద్దు. యేసు ప్రభు నిన్ను చెయ్యాలనే ఉద్దేశం యేసు ప్రభుకు ఉంది కాబట్టి గొప్పోడవ్వాలి. ఆ ఉద్దేశము నీకు కలిగి ఉన్నప్పుడే యు ఆర్ ఫ్రీ ఫ్రమ్ ది ఇనిక్విటీ. కానీ అందరికి ఏ ఉద్దేశం ఉంటుంది? మా అన్న, మా తమ్ముడు, లేకపోతే మా పాలోళ్ళు గొప్పోళ్ళయ్యారు, ఆ వాడు గొప్పోడయ్యాడు, వాడు ఎదుగుతున్నాడు, వీడు ఎదుగుతున్నాడు, వాడు ఇల్లు కొన్నాడు, వీడు కారు కొన్నాడు, వాడు అట్లా, వీడిట్లా, మేము కూడా అవ్వాలి. అంటే జీవితము ఒకరికి కంపేర్ చేస్తూ ఎప్పుడైతే లైఫ్ ఉంటుందో మనము నలిగిపోతామంట. ఎందుకు నలిగిపోతామంటే మనలో ఏం పుట్టింది? దురుద్దేశం. సో నథింగ్ బట్ అదొక ద్వేషం, అదే అతిక్రమం. దోస్ ఆర్ ట్రాన్స్గ్రెషన్స్ అండ్ ఇనిక్విటీస్. లోపల అన్యాయము పెంచుకొని ఏం చేశాడంట సాతానుడు? పాపం చేశాడు. పాపం చేయడానికి లోపల ఏం పెంచుకున్నాడు? అన్యాయము. అన్యాయం అనే వర్తకపు చేత లోపల వాడు కనిపించని ఒక చెడును వాడు పెంచుకున్నాడంట. దానివల్ల మనిషి నలిగిపోతూ ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఎంతమందికి అర్థమవుతుంది?
ముగ్గురు ఆడపిల్లలు ఉన్నారనుకోండి, మీ భాషలో చెప్తున్నా, వారసుడు మాకు లేడని ఏం చేస్తారు? 4ోడికి ట్రై చేస్తారు. ఆమె బిడ్డనే పుట్టింది, లేదు కొడుకు పుట్టేంత వరకు నేను ట్రై చేస్తాను, పుట్టలే, 5వ బిడ్డ. ఇలా చేసుకుంటూ పోతే నలగొట్టబడకపోతే ఏమవుతారు చెప్పండి? వాళ్ళ పెళ్ళిళ్ళు చేయాలి. అవన్నిటికీ కారణం ఎవరు చెప్పండి? సాతానా, దేవుడా? ఇద్దరు కాదు. మనలో ఉన్న దోషం, మన హృదయంలో ఉన్న దోషం. అవతల వాడిని ఎప్పుడైతే మనం చూడటం స్టార్ట్ చేస్తామో మనలో తెలియని పాపం అనేది ఏర్పరచబడుతుంది. దానివల్ల దురుద్దేశము, దురాశ పెరిగి మన హృదయంలో చెడు పెరిగి దోషములాగా పనిచేస్తుందంట. ఆ దోషం ఏం చేస్తుంది? సాధారణంగా మనిషిని నలగొట్టేస్తుందంట. మ్యాన్ విల్ బి క్రష్డ్ బికాస్ ఆఫ్ ఇనిక్విటీ. హల్లెలూయా. పాపం ఏం చేస్తుందో డైరెక్ట్ మరణానికి దారి తీస్తుంది. ఈ దోషం ఏం చేస్తుంది అంటే మరణానికి దారి తీయదు. అటు చావవు, అటు బతుకవు అంటారు చూసినావా, మధ్యలో ఇరిగిపోతాం. చచ్చిపోతానన్న నిమ్మడంగా ఉంటాను అనే మాట వస్తుంది చూసారా, అట్లని వాడు చావాడు, మంచిగా బతకాడు. నలగొట్టుకుంటూ వాడు బతుకుతూ ఉంటాడంట. అలాంటి బ్రతుకు ఎందుకు వస్తుందంటే బికాజ్ ఆఫ్ ఇనిక్విటీ. అంటే మనలో కనిపించని పాపం అనగా దోషం అంటారు దాన్ని. ఆ దోషం మనలో ఉన్నంత వరకు లైఫ్ అంతా ఇలానే స్పాయిల్ అయిపోతుందండి. ఈరోజు మనం పాపము నుండి విముక్తి పొందాం, దట్స్ వెరీ వండర్ఫుల్. యేసు ప్రభు రక్తాన్ని బట్టి మనలో పాపము వెళ్ళిపోయింది. ఏం వెళ్ళిపోవాలి ఇప్పుడు? ఇంకా దోషం పోవాలి. దోషం ఎక్కడి నుండి వెళ్ళిపోవాలి? శరీరం నుంచి కాదు, హృదయము, మనసు నుంచి వెళ్ళిపోవాలి. పాపం ఎక్కడి నుంచి వెళ్ళిపోతుంది? శరీరము నుంచి, ఆత్మ నుంచి, రక్తం నుంచి పాపం పోతుంది. దోషం ఎక్కడి నుంచి వెళ్ళిపోవాలా? హృదయం నుంచి, మనసుల నుంచి దోషం పోతుంది. హల్లెలూయా. సో సాతానుడు లోపల అన్యాయాన్ని పెంచుకొని చెడుద్దేశాలు కలిగి ఉన్నప్పుడు వాడు పాపముకి లోనైపోయాడంట. ఈరోజు ఎంతమంది హృదయాలలో ఈ దోషం అనేది ఉందో వాళ్ళంతా నలిగిపోవటానికి ఆస్కారం ఉంది. మరి ఈరోజు ఆ నలిగిపోయడానికి ఆస్కారం ఉండడానికి కారణం ఎవరంటే దేవుడు కాదు, సాతానుడు కాదు. ఎవరు? వి ఆర్ ద రీజన్స్ ఫర్ అవర్ డిస్ట్రక్షన్. హల్లెలూయా, హల్లెలూయా. ఎంతమంది నలిగిపోతున్నారో నాకైతే తెలియదు. దేవుని కోసం నలిగిపోతే మంచిదే. దోస్ ఆర్ ద స్పిరిచువల్ గైడెన్స్. సాధారణంగా దేనికోసం అందరూ నలిగిపోతాం? నేను చెప్పిన వాటి విషయంలో. హల్లెలూయా, హల్లెలూయా. మా అక్క వాళ్ళు అది కొన్నారు. ఇప్పుడు ఈ చెల్లి ఏం చేయాలి? కొనాలి. పోటీ. ఆ పాపం కనిపించదు, ఎందుకంటే లోపల ఉంటుంది అది మనసులో. మళ్ళీ ఆ చెల్లి ఏం చేస్తుంది? అక్కతో మంచిగా మాట్లాడుతుంది. చూసేటోళ్ళంతా ఏమనుకుంటారు? అక్క చెల్ల చాలా బాగుంది అనుకుంటారు. నాకు తెలిసిన ఫ్యామిలీస్ ఉన్నాయండి, చెల్లైనా అక్కైనా చాతబడి చేపిస్తుంది, వెనుకుండి చాతబడి చేపిస్తుంది. ఈమె గుడ్డ ఆమె కదా, స్పిరిచువల్ నేత్రాలు తెరవబడాయి కదా, అన్నీ నమ్ముతుంది. దగ్గరకు వచ్చి తీయగా మాట్లాడి అన్నిటి చూసి ఎందుకంటే వీళ్ళు ఎదిగారు కాబట్టి లోపల వర్తకము, లోపల అన్యాయము పెంచుకొని ఆ పని చేస్తుంది. పాపం కనిపిస్తుంది కానీ దోషము కనిపించదు. హల్లెలూయా, హల్లెలూయా. అందుకే నీకు అన్యుడిగా ఎవరైతున్నారో వాళ్ళు చేసిన పాపము నీకు కనిపిస్తుంది. దోషము అన్యుడు చేయడండి, మన దగ్గరున్న వాళ్ళే దోషం చేస్తారు. పాపం అందరు చేస్తారు. దేవుని వాక్యం సెలవిస్తుంది, నీతిమంతుడు లేడు, ఒక్కడును లేరు, అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోతున్నారు. రోమిలికి రాసిన పత్రికలో. అందరా కొందరా? అందరు. బట్ దోషము ఎవరు చేస్తారని చుట్టుపక్కల ఉన్న వారే నీకు దోషులుగా పనిచేస్తారంట. హల్లెలూయా. సో మనమంతా ఈరోజు దేవుని ఆరాధించడానికి మాత్రమే కాకుండా మనం ట్రాన్స్ఫార్మేషన్ అవ్వడానికి వచ్చాం. సో ఈరోజు వాక్యం విని మన హృదయాన్ని సరి చేసుకుంటే ఖచ్చితంగా చెప్తున్నాను కదా, నలగొట్టబడుతున్నారా? ఈరోజు మీకు విడుదల వచ్చేస్తుందండి. సో యు ఆర్ ఫ్రీ. ఎలా ఉండాలి? దోషముతో ఉండొద్దు, నిర్దోషిగా మన హృదయము, మన మనసు పని చేయాలి. యూదాలాగా పని చేయొద్దు. లోపల ఒకటి పెట్టుకొని బయట మాట్లాడుతూ మన చుట్టాల మీద, బంధువుల మీద, సంఘంలో ఉన్న వాళ్ళ మీద, అందరి మీద అలా చేసినప్పుడు ఆ దోషం అనేది ఖచ్చితంగా నేను ఇబ్బంది పెడతాదండి. హల్లెలూయా, హల్లెలూయా.
సత్యం చెప్పడానికి ఎంతమందికి ధైర్యం ఉంది చెప్పండి? ఉందా? ధైర్యం ఉందా సత్యం మాట్లాడడానికి? ఉండదు. అబద్ధం మాట్లాడడానికే ధైర్యం అవసరమా? అవసరం లేదు. ధైర్యంగా అబద్ధం మాట్లాడారా? అవసరం లేదు. దానికి ధైర్యమే అవసరం. దట్స్ నాట్ ద క్యారెక్టరైజ్డ్ స్పిరిట్. కానీ నిజం మాట్లాడడానికి ఏం అవసరం? ఇది ఎంత ధైర్యంగా అబద్ధం మాట్లాడుతున్నాడా? ధైర్యం అవసరం లేదు అబద్ధం మాట్లాడడానికి. ఏం కావాలి? దోషం కావాలి, హృదయంలో కాన్ఫిడెన్స్ కావాలి. ఎవ్వడు నన్ను ఏం చేయలేడనే గర్వం ఉన్నప్పుడు వాడు అబద్ధం ఈజీగా మాట్లాడతాడు. కానీ నిజం మాట్లాడాలంటే ఏం కావాలా? ధైర్యం కావాలి. అవతల వాడు నన్ను కొడతాడా, అవతల వాడు నన్ను తిడతాడేమో, క్షమిస్తాడో క్షమించడో, ఎప్పటి నుంచి నేను ఇట్లా వేరేలాగా చూస్తారేమో, ఇవన్నీ మన మనసులో ఉంటాయి. కాబట్టి వీ కాంట్ గివ్ ద ట్రూత్ టు ద పీపుల్. హల్లెలూయా, హల్లెలూయా. సో దేవుని వాక్యం ఈరోజు సెలవిచ్చినట్టుగా లోపల అన్యాయాన్ని పెంచుకునే సాతానుడు పాపిగా మార్చబడ్డాడని. బికాస్ ఆఫ్ ద వన్ రీజన్, వాడు పాపిగా మార్చబడక ముందు ఎక్కడ కనిపించని పాపం మొదలైంది వానిలో, వాని హృదయంలో, వాని మనస్సులో కనిపించని ఒక చెడును వాడు స్వాగతించాడంట. హల్లెలూయా, హల్లెలూయా. మరి కుళ్ళు, అసూయ, గర్వము, అహంకారం, రకరకాల ఆ కనిపించని చెడు అంతా మన హృదయంలో ఉన్నట్లయితే ఈరోజు ప్రార్థన చేద్దామా? గుర్తు చేసుకుంటారా? ఏమేమి ఉన్నాయి? గుర్తుకు రావంటవా? ఏం గుర్తుకొస్తాయి? మంచి చేసినవన్నీ గుర్తు వస్తాయి. మనలో ఉన్న చెడు గుర్తొస్తుందా? రాదు. మనలో ఉన్న చెడు అర్థమవుతుందా? అర్థం కాదు. మంచి అర్థమవుతుంది. మనలో మంచి ఎవరైతే చెప్తారో వాళ్ళని ప్రేమిస్తాం. మనలో చెడు ఎవరైతే చెప్తారో ఏం చేస్తాం? ప్రేమిస్తామా? ద్వేషిస్తామా? ద్వేషిస్తాం. ద్వేషించే ఆ బుద్ధి ఎవరిలో ఉంది? మనలో చెడు చెప్పిన వాళ్ళలో ఉందా? మనలో ఉందా? మనలో ఉంది. హల్లెలూయా. సౌతల వాడు ఇలా మాట్లాడుతున్నాడు, అలా మాట్లాడుతున్నాడు అనే దానికన్నా ముందు అలా మాట్లాడుతున్నాడనే ఆ ద్వేషము నువ్వు కలిగి ఉన్నావనే అర్థాన్ని నువ్వు చేసుకోవాలి. ఎప్పుడైతే ఈ గ్రహింపు శక్తి మనకుంటుందో సంపూర్ణ విడుదల, వివేచన మీకు దేవుడు వరం రూపంలో ఇస్తాడంట. సో గిఫ్ట్ ఆఫ్ డెలివరెన్స్ అనేది ఉంటుందండి. గిఫ్ట్ ఆఫ్ డెలివరెన్స్ వేరు, డెలివరెన్స్ వేరు. ఎప్పుడైతే విడుదల వరం ఉంటుందో యు డజంట్ నీడ్ డెలివరెన్స్ ఫర్ ఎనీథింగ్ రీజన్. ఆ వరం నీకు రావాలంటే నీ హృదయం ఎలా ఉండాలా? దోషము లేనిదిగా ఉండాలి. కానీ ఉన్నాయా? నిజంగా పరిశీలించుకోవాలి. నేను మాట్లాడా, తీర్పు తీర్చేవాడిని కాదు. బట్ ఎవరు పరిశీలించుకోవాలి? మన హృదయం మనమే పరిశీలించుకోవాలి. 1 కొరింథీ 11 అధ్యాయాన్ని బట్టి అక్కడ యేసు ప్రభు రాసినట్టుగా ఒక వాక్యం ఉంటుంది. మిమ్మల్ని మీరు పరీక్షించుకొని ఈ బల్లలో పాల్గొనండి అని అంటాడు. దైవజనుడు మిమ్మల్ని పరీక్షించాలి, లేకపోతే మిమ్మల్ని మీరే పరీక్షించుకోవాలి? మిమ్మల్ని పరీక్షించుకో. ఏం పరీక్షించుకుందాం? యూదాకున్న ఉద్దేశము వేరు, మాట్లాడే మాట వేరు. సో దోషముకు చాలా ఎఫెక్టివ్ వర్క్స్ ఉంటాయండి. కొన్ని డెప్త్ థింగ్స్ చెప్తాను. ఇంకో వచనం చదువుతాను. మత్తయి సువార్త 5వ అధ్యాయము 21వ వచనం, 22వ వచనం. నేను మీతో చెప్పున్నదేమనగా తన సహోదరుని మీద 21-22 వచనం. నరహత్య చేయవద్దు, నరహత్య చేయువాడు విమర్శకు లోనగునని పూర్వీకులతో చెప్పబడిన మాట మీరు విన్నారు కదా. నేను మీతో చెప్పున్నదేమనగా తన సహోదరుని మీద కోపపడు ప్రతివాడు విమర్శకు లోనగును. నరహత్య చేయొద్దు అనేది ధర్మశాస్త్రం చెప్పింది. యేసుప్రభు ఏం చెప్తున్నాడు? యేసుప్రభు ఏం చెప్తున్నాడు చెప్పాలా? నేను మీతో చెప్పినది ఏమనగా తన సహోదరుని మీద కోపపడు ప్రతివాడు విమర్శకు లోనవుతున్నాడంటే వాని సహోదరుని ఏం చేస్తున్నాడు? లిటరలీగా నరహత్య చేస్తున్నాడంట. సో ధర్మశాస్త్రాన్ని బట్టి నరహత్య ఏంటంటే ఒక మనిషిని చంపేయడం. యేసు ప్రభు యొక్క బోధనను బట్టి నరహత్య ఏంటంటే మనిషిని చంపుతూనే ఉండటం. రెండింటికి వ్యత్యాసం అర్థమైందా? ఒకేసారి చంపడం ధర్మశాస్త్రం నేర్పించింది. యేసు ప్రభు ఏం నేర్పిస్తున్నాడు? ఒకేసారి చంపడం కాకుండా మనిషిని ఎట్లా చంపేస్తారంట? కొంతమంది నలగొడతారంట మనిషి. ఏదన్నా లోపం ఉందనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ కొంతమంది పొట్టి ఉంటారు. వాడు పొట్టి ఉండనే సంగతి వాని తెలుసు, అందరికి తెలుసు. వానేమంటాం? పొట్టుడని అంటాం.
నీ ఉద్దేశం ఏం చెప్పండి? పొట్టి ఉండి కాబట్టి పొట్టుడు అనం. నీ ఉద్దేశం ఉంటుంది. ఎందుకు ఏముంటుంది ఉద్దేశము? ఏలైనా చెయ్యాలనే ఉద్దేశం ఉంటుంది. వానికంటే ఒక పేరుంది, ఆ పేరు పెట్టి పిలుస్తారా చాలామంది? పిలువరు. ఏం పెట్టి పిలుస్తారు? పొట్టని పొట్టోడు అని అంటారు. అఫ్కోర్స్ వాడు అయినప్పటికీ నీ ఉద్దేశం ఏముంటుంది? ఖచ్చితంగా వాని అలాగంటే ఏం తృప్తిపరచబడుతుంది? నీ హృదయం తృప్తిపరచబడుతుంది. అంటే సైకో ఎవరండి? పెద్ద పెద్ద సైకోలు ఎక్కడనో లేరు, మనమంతా సైకోలమే. నిజాన్ని నిజం రూపంలో చెప్పడం తప్పేం లేదు, కానీ మన ఉద్దేశం ఎలా ఉంది? నేను ఆ విధానంగా నేను మాట్లాడుతున్నాను. హల్లెలూయా, హల్లెలూయా. అందరికి అర్థమవుతుందా? మన ఉద్దేశం ఏ విధంగా ఉంది అనే కాన్సెప్ట్ మీద మాట్లాడుతున్నాం. సో కానీ పనికి మాలినోడా అని అంటాం. రకరకాలుగా వాడిని టార్చర్ చేసినప్పుడు యేసుప్రభు ఏమంటున్నాడు? ఆ వ్యక్తిని ఏం చేస్తున్నట్టంట? నువ్వు హత్య చేస్తున్నట్టంట. మనిషిని చంపడం కాదు హత్య యేసుప్రభు ఉద్దేశంలో. హత్య అంటే ఏంటి? చంపుతూనే ఉండటం. ఎందుకంటే మరణం యేసుప్రభు చేతిలోకి వెళ్ళిపోయింది కాబట్టి మనిషిని చంపలేడు అనే ఉద్దేశం యేసుప్రభుకు ఉంది. కాబట్టి ఏ ఫార్ములాని వాడుతున్నాడు ఇక్కడ? మనిషిని చంపలేడు కానీ చంపుతూనే ఉంటాడంట. ఈ రెండింటికి వ్యత్యాసం ఎంతమందికి అర్థమై? ఒకేసారి చంపడం అంటే వాని ప్రాణం వెళ్ళిపోయినట్టు. మనిషిని చంపుతూనే ఉండడం అంటే రోజు వాడిని తిడుతూనే ఉంటారండి. నీ బతుకు మారదు. పొద్దున లేస్తే ఇంట్లో భార్య భర్తలు ఉంటారు, వాళ్ళు మన సంఘంలో లేరని నమ్ముతున్నా. బయట ఉంటారు, ఎలా ఉంటారో తెలుసా? గిన్నెల సౌండ్లు, అన్ని సౌండ్లు వస్తాయి. మనుషుల సౌండ్లు రావన్నీ. ఏమొస్తాయి? ఏమేమి సౌండ్లు వస్తాయి? శబ్దాలు వేరే వస్తాయి. రోజు ఏమవుతుంది వాళ్ళ ఇంట్లో? ప్రార్థన హత్యలు అవుతున్నా. యేసుప్రభు యొక్క వాక్యాన్ని బట్టి చూస్తే భార్య భర్తల గొడవలు, అన్నదమ్ముల గొడవలు, అన్నీ. ఎప్పుడైతే ఒక మనిషిని టార్చర్ చేసి వాడిని హింసిస్తామో ఏం చేస్తున్నట్టంట? ఆ వ్యక్తిని హత్య చేస్తున్నాడంట. యు ఆర్ డూయింగ్ సమ్ కైండ్ ఆఫ్ ఎ థింగ్ సో దట్స్ కాల్డ్ ద ఇనిక్విటీ. అది పాపముగా పరిగణించబడట్లేదు. దేనిగా పరిగణించబడుతుంది? దోషముగా పరిగణించబడుతుంది. ఎప్పుడైతే ఒక వ్యక్తిని మనం బాగా హింసిస్తామో, టార్చర్ చేస్తామో ఏమవుతారంట? మనము నలిగిపోవటానికి ఆస్కారం ఉంది. హల్లెలూయా. నెక్స్ట్ వర్స్ చూద్దాం. తన సహోదరుని చూచి వ్యర్థుడా అని చెప్పువాడు మహాసభకు లోనగును. సహోదరుని చూసి ఏం చెప్పువాడు? నువ్వు పనికి రాను వీరే, నీ వల్ల ఏది కాదు అని చెప్పినప్పుడు వాడు చనిపోతాడంట. మళ్ళీ ఒక 10 నిమిషాల తర్వాత మళ్ళీ తిడతాడు, మళ్ళీ చచ్చిపోతూనే ఉంటాడు. అలా మనిషిని చంపుతూనే ఉంటారు చూసారా? అది యేసుప్రభు యొక్క వాక్యాన్ని బట్టి నరహత్య అని అంటారు. అది దోషము అని పిలువబడుతుంది. సో నెక్స్ట్ చదవండి. రోహి అని చెప్పువాడు నరకాగ్నికి లోనగును. కావున నీవు బలిపీఠము నొద్ద అర్పణము అర్పించుచుండగా నీ మీద నీ సహోదరునికి విరోధం ఏమైనను కలదని అక్కడ నీకు జ్ఞాపకము వచ్చిన ఎడల అక్కడ బలిపీఠము ఎదుటనే నీ అర్పణము విడిచిపెట్టి మొదట వెళ్ళి నీ సహోదరునితో సమాధానపడము. అటు తర్వాత వచ్చి నీ అర్పణము అర్పింపుము. నీ ప్రతివాదితో నీవును త్రోవలో ఉండగానే త్వరగా వానితో సమాధానపడము. లేని ఎడల ఒకవేళ నీ ప్రతివాది నిన్ను న్యాయాధిపతికి అప్పగించును, న్యాయాధిపతి నిన్ను బంట్రౌతికు అప్పగించును. అంతటా నీవు చెరసాలలో వేయబడదువు. కడపటి కాసు చెల్లించు వరకు అక్కడ నుండి నీవు వెలుపలికి రానేరవని నీకు నిశ్చయముగా చెప్పుచున్నాను. దీని విషయం కూడా చూద్దాం. వ్యభిచారము చేయవద్దని చెప్పబడిన మాట మీరు విన్నారు కదా. ధర్మశాస్త్రాన్ని బట్టి వ్యభిచారం మనం చేయొద్దు, దేవుని వాక్యం సెలవిస్తుంది. 28వ వచనంలో యేసుప్రభు ఏం సెలవిస్తున్నాడు? నేను మీతో చెప్పినది ఏమనగా. అయితే 27వ వచనంలో వ్యభిచారం చేయవద్దని చెప్పబడిన మాట మీరు విన్నారు కదా. అది నేను చెప్పలేదు, బట్ మోషే చెప్పింది మీరు విన్నారు కదా. కానీ నేను చెప్పేదేంటి? ఒక స్త్రీని చెడు చూపుతో చూస్తే వాడప్పుడే తన హృదయమందు ఆమెతో వ్యభిచారము చేసిన. ధర్మశాస్త్రం కన్నా కృప గొప్పది అనేది దీన్నే అంటారు. అంటే యేసుప్రభు చెప్పేది ప్రతిదీ కూడా హృదయానికి సంబంధమైనది, మనసుకు సంబంధమైనది. శారీరక వ్యవస్థను కట్టడానికి మొదటగా మనసులోనే, హృదయంలో మార్పు రావాలి. సో హృదయంలో మార్పు వస్తే ఆటోమేటికల్గా శరీర లోకంలో మార్పు వస్తుంది, మానసికంగా మార్పు వస్తుంది. సో అందుకే యేసుప్రభు ఏమంటున్నాడు? వ్యభిచారం చేయవద్దని మీరు విన్నారు కదా, అది పక్కన పెట్టండి. కానీ ఇక్కడ ఏమంటున్నాడు? ఒక స్త్రీని కానీ పురుషుని కానీ చెడు చూపుతో చూస్తే తన హృదయమందు వ్యభిచారం చేసినట్టే అంట. ఎంత ఫోర్స్ఫుల్గా ఈ వాక్యం సెలవిస్తున్నాడో అర్థం చేసుకో. అక్కడ వ్యభిచారం అనేది పాపం, మోపు చూపు అనేది పాపం కాదు. ఏమొస్తుంది?
దోషం వస్తుంది. ఇన్ఈక్విటీ అని అంటారు, దాని దోషముగా పరిగణించబడుతుంది. సో ఎప్పుడైతే ఆ ఉద్దేశము ఒక వ్యక్తికి ఉందో వాడు నలగొట్టబడటానికి ఆస్కారం ఉంటుంది. హల్లెలూయా. ఈ లోకంలో గమనించాను, ఒక విషయం చెప్తా. ట్రూత్స్ ఆర్ వెరీ పవర్ఫుల్. ఇద్దరు లవర్స్ ఉన్నారనుకోండి, నిజం చెప్పండి, వాళ్ళు ఎప్పుడైనా హ్యాపీగా ఉంటారా? పెళ్ళి కాలేదు, నార్మల్ పీపులే. పెళ్ళైన గురించి పక్కన పెట్టండి, కొద్దిసేపు పెళ్లి కానుల గురించి మాట్లాడుతున్నా. ఒక ఇద్దరు ప్రేమించుకుంటున్నారంటే బయట బాగానే నవ్వుకుంటుంటారు, కానీ హృదయంలో నిజంగా సంతోషం ఉంటుందా చెప్పండి? అది వాళ్ళకు కూడా తెలుసు. చాలా పెయిన్ ఉంది నాకు. ఎవరు క్రియేట్ చేసుకున్నారు? సాతానా దేవుడా నువ్వా? వి ఆర్ ద క్రియేటర్స్ ఆఫ్ అవర్ పెయిన్ ఇన్ హార్ట్ అండ్ అవర్ పెయిన్ ఇన్ మైండ్. అంటే ఇద్దరు ప్రేమించుకునే వ్యక్తులకు కూడా తెలుసు హృదయంలో ఆనందం ఉండదు ఈ ప్రేమకని. అయినా కూడా ఏం చేస్తారు వాళ్ళు? దేనికోసము? పర్పస్ ఏంటి? శారీరక ఆనందం కోసం ప్రేమించుకుంటారు. అది డెస్టినీ, అదే గోల్. ఈ గోల్ రీచ్ అవ్వడానికి వీళ్ళు ప్లాన్లు ఎన్నో వేస్తూ ఉంటారు. నువ్వంటే నాకు చాలా ఇష్టం, నువ్వు లేని నేను ఉండలేను. ఏది లేని ఉండలేను, ఆమె లేని ఉండలేదు కాదు, ఆయనకు కావాల్సిన ఆశ నెరవేర్చబడక ఆ ఆశను చూసారా, అది దానికోసం ఉండలేడు ఆ మనిషి. కానీ ఇన్ని రకాలైన ఉద్దేశపూర్వకముగా మాట్లాడినప్పుడు దయచేసి స్త్రీలారా, పురుషులారా అర్థం చేసుకోండి. మీరు ఉద్దేశాన్ని చూసినప్పుడే మీరు విజయవంతంగా దేవుని మార్గంలో నడుస్తారు. ఉద్దేశం చూడకుండా శారీర సంబంధమైన మాటలు ఎవడైనా విన్నాడా, వాని హృదయం ఎప్పుడు కూడా క్లీన్గా ఉండదు. యేసు రక్తం వాని లైఫ్లో పనిచేయదు, వాని ఆత్మనేత్రాలు తెరవబడవు. స్పిరిచువల్ లైఫ్ అనేది వాని లైఫ్లో లేదు. ఇది మాత్రం షూర్గా చెప్తున్నా. హల్లెలూయా, హల్లెలూయా. నువ్వు లేనిది ఉండలేను అన్నప్పుడు ముట్టకుండా ఉండగలుగుతాడా? ఉండలే. ప్రేమ అన్నప్పుడు స్టార్టింగ్ ప్రేమ ఉంటుంది, లాస్ట్కి వాంఛ వరకు ఎండ్ అవుతుంది. ఎవ్రీథింగ్ విచ్ బిగిన్స్ విత్ ద లవ్ ఇట్ ఈస్ ఎండ్ విత్ ద లస్ట్ అని అంటాడు. హల్లెలూయా. ప్రేమించటానికి గమ్యం ఏంటో చెప్పండి, ఇప్పుడు అందరికి అర్థమైండొచ్చు. ప్రేమకు గమ్యం ఏంటి? అసలు యేసుప్రభు ప్రేమ గమ్యం ఒకలా ఉంది. మనుషులు పుట్టించిన ప్రేమకు గమ్యం ఏంటి చెప్పండి? ఆశ కానీ కోరిక కానీ తీర్చుకోవటమే మనిషి యొక్క ప్రేమకు ఊపిరి పోస్తుందంట. దేవుడు అది నేర్పించాడా మనకి? దేవుని వాక్యంలో ఎలా ఉందా? దేవుడు లోకాన్ని ప్రేమించి ఏం చేశాడు? యోహాను సువార్త 3:16 తన యొక్క కుమారుణ్ణి త్యాగము చేశాడంట. సో వీఆర్ సాక్రిఫైసింగ్ ఎవ్రీథింగ్, దట్ సో కాల్ ద లవ్. కానీ మనుషులు ప్రేమించిన ప్రేమకు గమ్యం ఎక్కడికి వెళ్తుంది? ప్రేమకు గమ్యం ఏమై ఉండాలి? త్యాగమై ఉండాలి. కానీ ప్రేమకు గమ్యం ఏమైపోతుంది? ఆశ నెరవేర్చుకోవడం అయిపోతుంది. ఈ మధ్య ప్రాసెస్లో డైలాగ్స్ ఉంటాయి కదా, ఆ డైలాగ్స్ నార్మల్గా కవులు ఉంటారు కదా రాసేవాళ్ళు, వాళ్ళు కూడా వేస్టే. అట్లాగా చెప్తారు డైలాగ్స్ అని. సో మాట చెప్పినప్పుడు నమ్మే ప్రతి ఒక్క వ్యక్తి దేవుని బిడ్డగా ఉండడు. సో వాట్ వీ హ్యావ్ టు సీ, ఏం చూడాలి మనమంతా కూడా? మాటనా, ఉద్దేశాన్ని. అది గుర్తెరిగే శక్తి ఈరోజు మీకు రావాలని నేను ప్రార్థిస్తున్నాను. ఆ పవర్ లెట్ ఇట్ కమ్ అంటు యూ ఇన్ జీసస్ నేమ్. హల్లెలూయా, హల్లెలూయా. ఒక వ్యక్తి గురించి నేను విజన్ చూశాను ఒకసారి. ఈ వ్యక్తి అంటే కొన్నిసార్లు ఏమవుతుందంటే, కొంతమంది హార్ష్గా మాట్లాడతారు. హార్ష్గా అంటే ఇట్లా గంభీరంగా మాట్లాడతారు. అప్పుడు మనం ఈజీగా తీర్పు తీర్చేస్తాం. ఏమనంటే, వీడు ఇంత గంభీరంగా మాట్లాడుతుంది కాబట్టి వీడు మనసు ఖచ్చితంగా చెడ్డదే అని నమ్ముతాం. సో నేను అలా నమ్మకుండా ఏం చేస్తానంటే ఫస్ట్ ప్రేయర్ చేస్తాను. వాడు చెడుగా అంటే గంభీరంగా మాట్లాడని, ర్యాష్గా మాట్లాడని, తీయగా మాట్లాడని, ఎట్లా మాట్లాడినా కానీ ప్రేయర్ మాత్రం చేయాలి. ఒక వ్యక్తితో మనం సంబంధం పెట్టుకుంటున్నామంటే వీ హ్యావ్ టు ప్రే బై ద స్పిరిట్ ఆఫ్ గాడ్. సో వివాహ విషయంలో మాత్రం మీరు ప్రేయర్ చేయకండి, పక్కన మాటనే వినండి. అంటే దైవజనుడైనా విశ్వాస స్పిరిచువల్గా ఉన్న వ్యక్తి అని. ఎందుకంటే వివాహ విషయంలో ఒక అమ్మాయి గురించి ప్రార్థిస్తే ఏం కనిపిస్తుంది? ఎంత చెడున్నా, ఎంత మూర్ఖున్నా మనకి క్లీన్గా కనిపిస్తుంది. సో ఆ విషయము తప్ప ఏ విషయమైనా మీరు ప్రార్థన చేయండి. ఇది కూడా క్లారిటీగా చెప్తున్నా. ఆ విషయం ఒక్కటే సంఘానికి అప్పచెప్పండి, దేవునికి అప్పచెప్పండి. మిగతా విషయాలన్నీ కూడా ఒక బిజినెస్ పరంగా కావచ్చు, చుట్టాలు బంధువుల పరంగా కావచ్చు, ఒక కొత్త పరిచయం మీకు వ్యాపార విషయంలో మొదలై ఉండొచ్చు, ఒక కొత్త పరిచయం సంఘంలో మీకు మొదలైతుండొచ్చు. ఇవన్నీ వాటి విషయంలో పర్సనల్గా ప్రార్థన చేయండి. దేవుడిని ఖచ్చితంగా చెప్తాడు. అయితే ఒకసారి విజన్ ఏమొచ్చిందని, ఒక వాటర్ మీద మొత్తం చెత్త ఉంది. ఆ వాటర్ మీద చెత్త ఉన్నప్పుడు అలానే చూస్తూ ఉంది. కొంతమందికి విజన్ రాగానే కళ్ళు తెరుస్తారు. అట్లా కాదు, విజన్ వస్తున్నప్పుడు కంప్లీట్ అవ్వాలి. ఫస్ట్
సో అలానే మూసుకుని అలానే చూస్తాం. ఒక పక్షి వచ్చి ఆ చెత్తను తీస్తున్నప్పుడు లోన వాటర్ అనేది కంప్లీట్ క్లీన్గా ఉన్నాయి. సో లోపల భూమి కూడా కనిపించేంత క్లీన్గా వాటర్ ఉన్నాయి, కానీ పైన మొత్తము ఆ ఫ్లవర్స్ చెత్త, ఇదేదో రకరకాల చెత్త అంతా పైన మొత్తం ఉంది. సో దీనిని బట్టి అర్థం చేసుకున్నాను ఏంటంటే, పైన గంభీరంగా మాట్లాడుతున్నాడు, కానీ లోపల తన హృదయము శుద్ధిగా ఉందని నాకు అర్థమైపోయింది. సో ఆ విజన్, ఒక ఇంటర్ప్రిటేషన్ అర్థమైపోవాలి. కానీ మనం ఏం జడ్జ్ చేస్తాం తొందరగా, వీడు ర్యాష్గా మాట్లాడుతున్నాడు, గంభీరంగా మాట్లాడుతున్నాడు అంటే వీని హృదయం మంచిగా లేదని అంటారు. అందుకే నువ్వు నీపై ఆధారపడకుండా ఎవరిపై ఆధారపడాలి? మనమంతా దేవునిపై ఆధారపడి ప్రార్థన చేసి ఒక పరిచయంతో ముందుకెళ్ళాలి. అన్నిటినీ నమ్మకండి. దేవుడే ఇచ్చాడు రా ఈ కనెక్షన్, దేవుడే ఇచ్చాడు రా ఈ పరిచయం. సంఘంలో ఉన్న అందరిని నమ్మకాన్ని, సంఘంలో ఉన్న కొద్ది మందే నీ కోసం ఉంటారు. నీ కోసం అంటే నీ పిలుపు కోసం, మళ్ళీ నీ కోసం అంటే అది వేరేలాగా అర్థం చేసుకోవాలి. సంఘంలో ఉన్న కొద్ది మంది ఎవరి కోసము? నీకున్న పిలుపు కోసం నియమించబడతారు. నా కోసం మీరందరూ రావట్లేదు. అందరూ ఎవరి కోసం వస్తున్నారు? దేవుడు మన సంఘంపై ఉన్న పిలుపు కోసము అందరం వచ్చి పిలుపు కోసం పనిచేస్తున్నాం. నా కోసం మీరు పని చేయట్లేదు, మీకోసం నేను పని చేయట్లేదు. అందరం కలిసి ఎవరి కోసం పనిచేస్తున్నారు? దేవుడు ఒక పిలుపు సంఘం మీద పెట్టాడు. సంఘం మీద దేవుడిచ్చిన పిలుపు కోసమే అందరం పనిచేస్తున్నాం. యు ఆర్ నాట్ వర్కింగ్ ఫర్ మీ, ఐఎమ్ నాట్ వర్కింగ్ ఫర్ యూ. గర్వం వద్దు, ఇక్కడ అహంకారం వద్దు, కుళ్ళు అసూయ వద్దు. హల్లెలూయా. ఈ రీతిగా మనమంతా ఎప్పుడైతే మన మనస్సాక్షి, మన నేత్రాలు తెరవబడతాయో ఆ రోజే దేవుని యొక్క శక్తి, పరిశుద్ధాత్మ మీలో నింపబడటానికి ఆస్కారం ఉంటుంది. హల్లెలూయా, హల్లెలూయా. ఎంతమందికి అర్థమవుతుంది వాక్యం? సో పెళ్లి కాని వారులారా దయచేసి జాగ్రత్తగా విన్నాయి. లవ్తో స్టార్ట్ అయిన ప్రతి జర్నీ ఎక్కడ ఎండ్ అవుతుంది? మోసం దానికి ఎండ్ అవుతుంది. దేవుని ప్రేమ అలా కాదు. లవ్తో స్టార్ట్ అయ్యి లవ్తో ఎండ్ అవుతుంది. బట్ లోకంలో మనుషులు కల్పించిన ప్రతి ప్రపోజ్, ఐ లవ్ యూ అనే ఆ ప్రపోజ్ అనే వర్డ్ లవ్తో స్టార్ట్ అవుతుంది. దేంతో ఎండ్ అవుతుంది? కోరిక నెరవేర్చబడటానికి ఎండ్ అవుతుంది. హల్లెలూయా, హల్లెలూయా. కొంతమంది పొరపాటు పడి వివాహం చేసుకుంటారు. వివాహం చేసుకున్న తర్వాత ఆశ నెరవేర్చబడిన తర్వాత అమ్మాయిలో ఏం కనబడదు. ఎందుకంటే వీని యొక్క ఆశ నెరవేర్చబడింది కాబట్టి అమ్మాయి యొక్క ప్రేమ కనిపించదు, లేకపోతే అమ్మాయికి అబ్బాయి యొక్క ప్రేమ బాధ్యత కనిపించదు. ఇవి ఏమి కనిపించవు. కనిపించింది నెరవేర్చబడేది, కనిపించేందు గురించి నాకు అవసరం లేదనుకొని అప్పుడు మిస్అండర్స్టాండింగ్స్, గొడవలు భార్యాభర్తల మధ్య స్టార్ట్ అయ్యాయి. హల్లెలూయా. అందుకే ట్రై టు అండర్స్టాండ్ అండ్ పర్సీవ్ ద పర్సనాలిటీ ఫ్రమ్ గాడ్. దేవుడు మనిషికి ఇచ్చిన గుణాన్ని మానవుడిగా యేసు ప్రభు శక్తితో మనం అర్థం చేసుకోవాలి. ఈరోజు ఆ పవర్ మనకి రావడం కోసం ప్రార్థన చేద్దాం. హల్లెలూయా, హల్లెలూయా. మనమంతా నెత్తి నొప్పి పోవాలా, కాలు నొప్పి పోవాలా, కిడ్నీలో ప్రాబ్లం వచ్చింది, ఈడ నొప్పి వస్తుంది, ఆడ నొప్పి వస్తుంది, ఇది కాదు ప్రార్థన చేసేది. మనిషి ఉద్దేశం తెలుసుకోవాలి ప్రభా అని ప్రార్థన చేయాలి. హల్లెలూయా. నువ్వు ఇట్లా నొప్పి వచ్చింది, ఆడకి ఇట్లుంది, ఈడిట్లుంది అని అన్నప్పుడు డాక్టర్ దగ్గరికి పోయినా నువ్వు మోసపోతావు. అర్థమవుతుందా? డాక్టర్ దగ్గరికి పోయినా మోసపోతావు. ఆయనకి తెలుసు ఈ నొప్పి, ఇది జస్ట్ నొప్పి మాత్రమే అని. కిడ్నీకి నొప్పి మాత్రం ఉందని తెలుసు, కానీ వాడు ఏం చెప్తాడంటే కిడ్నీలో ప్రాబ్లం ఉంది, ఇన్ఫెక్షన్ అయిపోయింది, నేను మొత్తం క్లీన్ చేసేసేయాలంటాడు. ఎందుకు? దేనికోసం? వానికి ఏం కావాలా? డబ్బులు కావాలి. అదే వాని ఉద్దేశం నీకు తెలిస్తే మోసపోతావా? దేవుడు నీకు కళ రూపంలో చెప్తాడు, దర్శన రూపంలో చెప్తాడు. ఫర్ టుమారో థింగ్స్, ద థింగ్స్ విచ్ ఇస్ గోయింగ్ టు కమ్ షెల్ బి రివీల్డ్ అంటు యూ. రేపటి భవిష్యత్తు యొక్క జ్ఞానం గురించి నీకు దేవుడు బయలుపరుస్తాడు. సో ఇవన్నీ కూడా పరిశుద్ధాత్మ దేవుడు మనలో బయలుపరచడానికి సిద్ధంగా ఉన్నాడు. సిద్ధము లేనిదే మనం సిద్ధంగా ఉంటే దేవుని ఆత్మకార్యాలు మన జీవితంలో జరగటానికి ఆస్కారం ఉంటుంది. హల్లెలూయా, హల్లెలూయా. ఏమని ప్రార్థన చేద్దాం? వాట్ వి కెన్ టు ప్రే. ఏం ప్రే చేద్దాం? ఆ నొప్పి వాలి, ఈ నొప్పి వాలా, ఏమని ప్రార్థన చేస్తారు? చెప్పాలా? ఏమని ప్రార్థన చేద్దాం? యేసు ప్రభులాగా ప్రతి ఒక్క ఉద్దేశాన్ని మనం తెలుసుకొని ఉండాలా? చేద్దామా లేదు? ఉద్దేశం తెలిస్తే సమస్తం కీడు జరగకుండా మేలే జరుగుతుంది. మీ జీవితము సౌఖ్యముగా వర్ధిల్లుతారు. మీ లైఫ్ చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. హల్లెలూయా. అందరికీ అర్థమవుతుందా? ఉద్దేశం తెలిస్తే
7 చుట్లు తిరగమన్న దేవుడు 7 చుట్లు తిరుగుతారు, ఎరుకో పట్టణం చుట్టూ. మన వాళ్ళు ఏం చేస్తారంటే 6 చుట్లు తిరిగి ఆడికి విశ్వాసం కోల్పోతారు. ఇంకొక చుట్టూ తిరిగితే అయిపోతుండేమో. అది తెలియదు మన వాళ్ళకి. ఆ 7వ చుట్టూ తిరిగితే మీకు విడుదల వస్తుంది అనే విషయము తెలీదు. డెలివరెన్స్ ఈస్ గివెన్ అన్టు ద డేస్, నాట్ టు యూ. సో అక్కడ ఆ విషయం తెలియకపోయేసరికి 6 చుట్టూ తిరిగి అలసిపోతారట. అదే దేవుని మనసు కూడా గ్రహిస్తే 7 చుట్లు తిరిగితే సెట్ అవుతుందని ఎప్పుడైతే దేవుడు ఆత్మ చెప్తాడో, ఆ 7 చుట్లు తిరిగినప్పుడు ఎరికో కూడా కూలిపోయి. సో దేవుని మనస్సును గ్రహించాలి, దేవుని ఉద్దేశములు గ్రహించాలి, మనిషి యొక్క ఉద్దేశములు గ్రహించాలి. ద్వితీయోపదేశ కాండంలో ఉంటుంది కదా, ప్రవక్త దేవుని ఉద్దేశమును గ్రహించి మనుషులకు బోధిస్తాడని దేవుని వాక్యం సెలవిస్తుంది. 28వ అధ్యాయంలో ఉంటుంది. సో ప్రాఫెట్ ఐడెంటిఫైస్ ద మైండ్ ఆఫ్ గాడ్ అని ఉంటుంది. యేసు ప్రభు యొక్క మనసును ఎరిగిన వారిగా మనమంతా జీవిస్తే లోక సంబంధమైన చీకటి ప్రభావం మనలోనికి వెళ్ళదు అని దేవుని వాక్యం సెలవిస్తుంది. సో లాస్ట్గా చెప్పేది ఒకటే, మనమంతా నలిగిపోవటానికి కారణం ఎవరు చెప్పాలి? చెప్పాలా? దావీదు అంటాడు, నా మెత్తలన్నీ దడిచిపోయినాయి అంటాడు. అంటే ప్రతిరోజు నైటు లేచి ఏడ్చి 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 ఎందుకు ఏడ్చాడో తెలుసా? వాళ్ళు నన్ను అట్లా అన్నారు, ఇట్లా అన్నారు, నాకు ఆ నొప్పి ఉంది, ఈ నొప్పి కాదు, నేను అనవసరంగా తప్పు చేశానా అని పశ్చాత్తాపం కలిగిన ప్రార్థన చేస్తూనే ఉన్నాడంట. కన్నీటి ప్రార్థన. దానికి దడిచిపోయాను. మనకెందుకు దడిచిపోతే తెలుసా? నా మొగుడు అట్లా అన్నాడు, నా పిల్లం ఇట్లా అన్నది, నా కొడుకు అట్లా అన్నాడు, ఆయన ఇట్లా, ఈయన ఇట్లా ఉన్నాడు, ఆయన. ఎంతసేపు పక్కోల మీదనే ఏడుస్తాం కానీ నీ హృదయం గురించి ఏ రోజైనా ఏడ్చావా? ఆ ఏడ్చిన రోజే దేవుని సంతోషం నీలోకి వచ్చేస్తుందని. దట్స్ ద డే ఆఫ్ డెలివరెన్స్ ఇన్ జీసస్ నేమ్. హల్లెలూయా. దేనికోసం దావీదు ఏడ్చాడు? దేనికోసం దావీదు ఏడ్చాడు? తన హృదయం కోసం ఏడ్చాడంట. అందుకే దేవుడికి దావీదు ఎవరు? హృదయానుసారుడు. బికాస్ డేవిడ్ క్రైస్ ఫర్ హిజ్ హార్ట్. తండ్రి, నా హృదయం సరిలేదయ్యా, సరి చేయాలి. నిజంగా ఏడుపు వస్తుందా నీ హృదయం కోసం? ఎవడైనా ఏడుస్తాడా చెప్పాడు? ఎవరు హృదయం కోసం ఏడుస్తారు? పక్కని హృదయం కోసం. ఆమె బాలే, నా భార్య మంచి లేదు, నా భర్త మంచి లేడు, నా కొడుకు మంచోడు కాదు అనే ఉద్దేశాన్ని బట్టి కన్నీళ్ళు వస్తాయి. ఏ రోజైనా నీ హృదయంలో ఒక చెడు ఉందని దాన్ని గ్రహించి ఎప్పుడైనా ఏడ్చారా? ఏడవరు. ఆ ఏడుపు రాదు. ఎందుకంటే దావీదులో ఉన్న ఆ తత్వం మనకు లేదు. ఈరోజు క్రీస్తు మనలో అది రావాలని ఎదురు చూస్తున్నాడని. సో డోంట్ క్రై ఫర్ సమ్ వన్స్ హార్ట్, క్రై ఫర్ యువర్ హార్ట్. నీ హృదయం కోసము ఎప్పుడైతే కన్నీళ్లు కారుస్తావో ఆ కన్నీళ్ళు దేవుని హృదయానుసారుడిగా మిమ్మల్ని పిలవటానికి అర్హత కలిగిన వారిగా మీరు జీవిస్తారని. యు ఆర్ ఎలిజిబుల్ టు లిసన్ దట్ వర్డ్. హల్లెలూయా. దేవుని యొక్క హృదయానుసారుడుగా ఎవరైనా పిలువబడ్డారా? బైబిల్లో ఎవ్వరు పిలువబడలేదు. ఎందుకు అనంటే ఎవ్వరు కూడా వాళ్ళ హృదయం సరిగ్గా అవ్వాలి, నా హృదయం అనేది ఈ రీతిగా ఉంది అని గ్రహించి, నా మనస్సు ఇలా చేసింది అని గ్రహించి ప్రార్థన చేసిన వాడు ఎవరు లేరు. ద ఓన్లీ వన్ ఇన్ ద బైబిల్ ఇస్ డేవిడ్. అలాంటి డేవిడ్ని దేవుడు ఏమన్నాడు? నా హృదయానుసారుడు. దేనికోసం ప్రార్థన చేద్దాం? వాట్ కైండ్ ఆఫ్ ఎ ప్రేయర్? నిజంగా నేను చెప్పే ప్రతి వాక్యం, ప్రతి ఆదివారం ఒక్కొక్క పాయింట్ని ప్రేయర్లో పెట్టుకోండి. మీ లైఫ్ ఎలా ఉంటుందో నేను చెప్పగలదు ఈజీగా. బెటర్. మా ఆంటీ రోజు ప్రార్థన చేస్తారు, రేపటి నుంచి మళ్ళీ ఏం ప్రార్థన? సేమ్ అదే ప్రార్థన. అయ్యా, నాకు మొఖాలు నొప్పులు ఉన్నాయి, నా భర్తను మార్చు, నా భార్యను మార్చు, నాకు అట్లా ప్రాబ్లం ఉంది, ఈ రోగం ఉంది, నాకు ఈ నిందలు వస్తున్నాయి, ఆ నిందలు వస్తున్నాయి, ఉద్యోగం లేనోడు ఉద్యోగం, బిజినెస్ లేనోడు బిజినెస్, డబ్బు లేనోడు డబ్బులు. ఇవన్నీ హృదయము సరిగ్గా ఉంటే ఐశ్వర్యము తన్నుకొని దగ్గరికి వస్తుంది. హృదయము సరిగ్గా ఉంటే దేవుని ఆశీర్వాదం నీ పైకి వస్తుంది. హృదయమే, క్యారెక్టరే సరిగ్గా ఉంటే రాజులు మీకు ఆకర్షించబడతారంట. ఇవన్నీ ఎక్కడున్నాయి? యెషయా గ్రంథం 60వ అధ్యాయం. ఇవన్నీ వాక్యాలలోనే ఉన్నాయి. అంటే ఇవన్నీ రావడానికి మెయిన్ కాన్సెప్ట్గా, బేసికల్గా ఏది సరిగ్గా ఉండాలా? హృదయము. హల్లెలూయా. ఏది సరిగ్గా లేక దేవునిలో మనం ఎదగలేకపోతున్నాం? మన మనస్సు, మన హృదయం సరిగా లేక. హల్లెలూయా, హల్లెలూయా. అందరికి అర్థమవుతుందా? అందరికి అర్థమవుతుంది. రకరకాల మనుషులు ఉంటారండి ఈ లోకంలో. కుటుంబ విషయంలో రకరకాల మనుషులు. ఎప్పుడైనా చూసారో? ఒక కుటుంబం లాగా ఉంటుంది. ఏంటంటే ఒక ఆడపిల్ల, ఒక కుమారుడు ఉన్న కుటుంబం.
కుమారునికి కట్నం అడుగుతుంది ఆ కుటుంబం. బిడ్డను పంపించేటప్పుడు కట్నం అడగదు. తెలుసా ఈ కుటుంబాలు ఉంటాయి అట్లా. ఎంతమంది చూస్తారు అట్లాంటి కుటుంబం? అర్థం కాలేదా? ఒక కుమారుడు బిడ్డ ఉన్న కుటుంబం గురించి మాట్లాడుతుంది. కొడుకుకేమో కట్నం అడుగుతారు, బిడ్డను పంపిస్తేప్పుడేమో సారీ కరెక్ట్గా చెప్తున్నా నేను. రైట్. ఇలాంటి కుటుంబాలు ఎప్పుడైనా చూసారా మీ లైఫ్లో? చూసారా? బిడ్డకేమో కట్నం ఇవ్వదంట ఈమె, కొడుకుకేమో ఏమడుతుంది, అవతల వాళ్ళని కట్నం అడుగుతుందంట. బిడ్డ అనేసరికి దేవుడు గుర్తొస్తాడు, కొడుకు అనేసరికి కట్నం గుర్తొస్తుంది. దేవుడు ఎందుకు గుర్తొస్తాడు? కట్నం గుర్తొస్తుంది. ఇది గుణమా సాతానా చెప్పండి? చెడు తత్వం, మూర్ఖత్వం. హల్లెలూయా, హల్లెలూయా. ఈ మూర్ఖత్వం అనే మనస్సు మనలోకి రావచ్చు. మరి కొడుకుని ఏ విధంగా కట్నము అక్కడ ఆశించావో బిడ్డ కూడా అలానే కట్నం ఇచ్చి పంపొచ్చు, కానీ పంపరు కొంతమంది. ఆ విధమైన మనుషులు లోకంలో ఉన్నారని చెప్పట్లేదు, దేవుని నమ్మిన వారిలోనే ఉన్నారు. హల్లెలూయా, హల్లెలూయా. మరి అలాంటి వ్యక్తిత్వం కలిగిన మన దేవుని బిడ్డలలోనే యేసు రక్తం నిజంగా పనిచేస్తుందా? చెయ్యదు. దురాత్మ శక్తులే పనిచేస్తాయి. ఆత్మనేత్రాలు తెరవబడి ఉంటాయా? ఉండవు. అన్ని శరీరాకనే కనిపిస్తాయి, కానీ ఒక దగ్గర చీకటి పని చేస్తుందని వాళ్ళు గ్రహించలేకపోతారు. మోసం చేసేవాడిని గ్రహించలేకపోతారు. సాతానుడు ఒక వ్యక్తిలో ఉన్నాడనే విషయం గ్రహించలేకపోతారు. ఇవన్నీ గ్రహించలేక వాని జీవితం వినాశనానికి గురవుతుందంట. ఈరోజు ఒకే ఒక ప్రార్థన, రిక్వెస్ట్ పెట్టండి దేవునికి. ఫాదర్, లెట్ మై హార్ట్ బి క్లీన్ ఇన్ యువర్ ప్రజెన్స్. నీ సన్నిధిలో నా హృదయాన్ని శుద్ధి చేయండి. నా హృదయంలో ఆలోచన చెడుగా రానివ్వకండి ప్రభువా. నేను మస్తుసార్లు ప్రార్థన చేసినాను కానీ అలా ఆలోచన వస్తుంది. ఎలా చేసావు? దావీదులాగా ప్రార్థన చేసావా? చెయ్యలేదు. సౌలులాగా ప్రార్థన చేశా, దావీదులాగా చేయలేదు. అందరం ప్రార్థన చేసేటోళ్ళమే, నా మనసు మారాలి, నా హృదయం మారాలి. కానీ ఎలాంటి ప్రార్థన నీ హృదయాన్ని మార్చివేస్తుంది? దావీదు చేసిన ప్రార్థన, ఆ విధమైన కాన్సెప్ట్ ప్రేయర్ మన హార్ట్ని మార్చేస్తుందండి, మన మైండ్ని మార్చేస్తుంది. నీ హార్ట్ సరిగ్గా ఉండటానికి నిజంగా బాధపడుతున్నావా? మత్తయి సువార్త 5వ అధ్యాయం 3-4 వచనాలు ఏమని సెలవిస్తున్నాడు దేవుని వాక్యం? దుఃఖపడువారు ధన్యులు, వాళ్ళు దేని విషయంలో, ఏ విషయంలో దుఃఖపడాలి? అందరము మనకున్న కష్టాలు, మనకున్న నష్టాలు, మనకున్న శ్రమలు, మనకున్న అనారోగ్య సమస్యల విషయంలో దుఃఖపడువారు ధన్యులు అనట్లేదు. ఏ విషయంలో దుఃఖపడువారు ధన్యులు? నీ హృదయములో ఉన్న పాపమును బట్టి దుఃఖపడువారు ధన్యులు. నా మనసు సరిగ్గా లేదు ప్రభా, చెడుగా ప్రవర్తిస్తుంది, నా హృదయము చెడుగా ఉంది అనే దుఃఖపడిన వారు ధన్యులు, వారు దేవుని చేత ఓదార్చబడుదురు. ఇది ఎగ్జాక్ట్ కాన్సెప్ట్. మనోళ్ళు ఆ వాక్యాన్ని తీసుకొని ఎక్కడెక్కడ పంపిస్తారు? కుటుంబం కోసం దుఃఖపడేవారు ధన్యులు. ధన్యులా వాళ్ళు? ఎవరి కోసం దుఃఖపడుతున్నారు? వాడు క్రియేట్ చేసుకున్న కుటుంబాన్ని, వాడన్ని క్రియేట్ చేసుకున్న సమస్యలకి వాడు దుఃఖపడితే ఎందుకు దేవుడు ఓదార్చాలి? నో, ద వన్ హూ స్టార్ట్స్ హీ హ్యాస్ టు ఎండ్. ఒకసారి ఈ వాక్యం చెప్పినాను, గుర్తుకుందో లేదు. ఎవరు మొదలు పెడతారో వాడే దాన్ని అంతం చేయాలి. గాడ్ మధ్యలోనికి రాడండి. హల్లెలూయా, హల్లెలూయా. ఎంతమందికి వాక్యం అర్థమైంది? అందరికి అర్థమైంది కదా? ఏం ప్రేయర్ చేద్దాం ఈరోజు? మళ్ళీ తిరిగి మొకాల నొప్పుల కోసం ప్రార్థన చేస్తారా? దేనికోసం ప్రార్థన చేద్దాం? మన హృదయం ఎలా ఉండాలని ప్రార్థన చేద్దాం. ఎలా చేద్దాం ప్రేయర్ కూడా? యేసయ్యా నా హృదయం క్లీన్గా ఉండాలి ప్రభా, నా హృదయం శుద్ధిగా ఉండాలని ఆవలించుకుంటూ ప్రార్థన చేస్తారు సరా? అలాంటి ప్రార్థన పనిచేస్తా నిజంగా? అంటే ఒక వాక్యం అంటాడు యేసయ్య, వీళ్ళు పెదవులతో నన్ను ఘనపరచుదురు కానీ హృదయంలో అంతా శూన్యం అని అంటాడు. నెక్స్ట్ అర్థం ఉంటుంది అనుకుంటా వర్డ్స్. సార్ చదివి ముగించుకున్నాం ఆ స్క్రిప్చర్ చూసి. మత్తయి సువార్త ఈ ప్రజలు తమ పెదవులతో నన్ను గనపరచుదురు గాని వారి హృదయము నాకు దూరముగా ఉన్నది. సో ప్రజలు ఎలా ఉన్నారంట? పెదవులతో, నోటి మాటలు ఎలా ఉన్నాయంట? థ్యాంక్ యూ జీసస్, యు ఆర్ మై గాడ్, నువ్వే నా సత్యమైన దేవుడు, నిజమైన దేవుడు అన్నీ చెప్తారంట. కానీ హృదయం ఎలా ఉందంట?
ఆ వాక్యం చదవండి ఒకసారి. ఈ ప్రజలు తమ పెదవులతో నన్ను గనపరచుదురు గాని వారి హృదయము నాకు దూరముగా ఉన్నది. దేవునికి ఎలా ఉందంట? దూరంగా ఉందంట. మాటలేమో చాలా పవర్ఫుల్గా. అందుకే అండి, వర్షిప్ గాడ్ ఇన్ స్పిరిట్ అండ్ ఇన్ ట్రూత్. సత్యంతో, ఆత్మతో ఆరాధించండి. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు గొప్ప కార్యాలు చేశాడు, ఆరాధించండి. స్పిరిచువల్గా సత్యంతో ఆరాధించండి. దేవుడా, నువ్వు కార్యాలు చేశావు, నాకు స్వస్థపరిచావు, థ్యాంక్ యూ జీసస్. అది మంచిదే, సత్యం కాబట్టి. కానీ స్టిల్ నీ హృదయంలో అనేకమైన అసహ్యము, కోపము, లేక కుళ్ళు, అసూయ, ఒక నిందించాలనే ఆలోచన, ఒకరిని దురుద్దేశంతో వాని చెడుగా చూసే ఆలోచన, ఒకడు ఎదగొద్దు అనే ఆలోచన, ఇవన్నీ అవతల మనిషికి కనిపిస్తాయా? కనిపించవు. ఇవన్నీ ఒక మనిషిలో సాధారణముగా పనిచేస్తాయి. కాబట్టి ఈరోజు యేసు రక్తంతో వాటన్నిటిని తొలగించుకొని ఆ దోషం నుంచి విమోచన మీకు ఎప్పుడైతే దేవుడిస్తాడో మీరు నలగొట్టబడకుండా మీరు ఈ లోకంలో బ్రతుకుతారండి. హల్లెలూయా. యూ పీపుల్ ఆర్ నాట్ బ్రూజ్డ్ అండ్ క్రష్డ్. ఈ వాక్యము మిమ్మల్ని సంపూర్ణముగా విడుదల చేయనుగాక ఇన్ జీసస్ క్రైస్ట్ మైటీ నేమ్. హల్లెలూయా, హల్లెలూయా. సో ఏమని ప్రార్థన చేద్దాం? నా హృదయాన్ని ప్రభా శుద్ధి చేయండి, నా హృదయంలో ఉన్న చెడు ఆలోచనను తొలగించండి, చెడు ఉద్దేశాన్ని తొలగించండి. సో ప్రార్థన చేసేదానికన్నా ముందు ఆలోచించాలి, అసలు నీ హృదయంలో ఏమేమి దురుద్దేశాలు ఉన్నాయి. నిజంగా ఆలోచిస్తే అర్థమవుతుంది. ఆలోచించకుండా ప్రార్థన చేస్తే మళ్ళీ ఇదే వాక్యం నెరవేర్చబడుతుంది. పెదవులతో వీళ్ళు నన్ను గణపరచుదురు కానీ హృదయం నాకు దూరముగా ఉన్నది. మై హార్ట్ ఈస్ ఫార్ ఫ్రమ్ మీ. హల్లెలూయా, హల్లెలూయా. సామ్యుయేల్ దావీదును అభిషేకించినప్పుడు ఏమని అంటాడు దేవుడు ఏమని అంటాడు? సామ్యుయేలు దావీదును అభిషేకించకుండా మొదటిగా ఎక్కడికి వెళ్తాడు? వాళ్ళ అన్నల దగ్గరికి వెళ్తాడు. ఎందుకంటే రాజు అంటోడు బలాస్తురుడై ఉండాలా, రాజు అంటోడు కండలు తిరిగి ఉండాలా, రాజు అంటోడు గొప్పగా హైట్గా ఉండాలా, ఇవన్నీ చూస్తాడు. ప్రవక్త కూడా దేవుడు ప్రవక్తను గట్టిగా గద్దిస్తాడు, ఏం చూస్తున్నావు నువ్వు అని. ఏం చూసిండు అప్పటి వరకు ప్రవక్త? మనుషుల రూపాన్ని చూశాడు, వాళ్ళు మాట్లాడే తీయని మాటలను చూశాడు. దేవుడు గద్దించి, మీలాగా నేను అలా చూసేవాడిని కాదు, ఐ ఆమ్ ద గాడ్. వారి ఉద్దేశాలను నేను పసిగట్టగలుగుతాను, వారి యొక్క హృదయాన్ని నేను చూడగలుగుతాను అని చెప్పి దావీదుని తీసుకోరా, ఆయన హృదయం నాకు నచ్చిందని అంటాడు, ఆయన శరీరం నచ్చింది అన్నాడు. ఏమని అంటాడు? ఐ లవ్ ద హార్ట్ ఆఫ్ ద డేవిడ్. సామ్యుయేలు ఏం నచ్చాడు? రాజు అవుతాడు కాబట్టి ఎలా ఉండాలా? బలాశురుడై ఉండాలి. హల్లెలూయా, హల్లెలూయా. ప్రవక్త అయి ఉండాలి, లేకపోతే పాస్టర్ అయి ఉండాలంటే ఎలా ఉండాలి? ఇంత పొట్ట పెట్టి పిచ్చిగా సంచి బ్యాగ్ వేసుకొని పెద్ద మనిషి ఉంటారు, 45-50 సంవత్సరాలు, వారు అసలైన ప్రవక్తలు, అసలైన పాస్టర్స్ అని నమ్మే బ్యాచ్ కూడా ఉంటారు. హల్లెలూయా. దేవుడు శారీర సంబంధమైన వాడు కాదు. గాడ్ ఈజ్ ఎ స్పిరిట్. దేవుడు ఎవరై ఉన్నాడు? ఆత్మయ్య ఉన్నాడు. జాన్ 4:24 దేవుడు ఆత్మ కనుక గాడ్ ఈజ్ ఎ స్పిరిట్, ఈ సీ ఎవ్రీథింగ్ ఇన్ హార్ట్. హల్లెలూయా, హల్లెలూయా. ఇర్మియా ప్రవక్తగా దేవుడు నియమించాడు. ఎప్పుడు? పుట్టిన తర్వాత, పుట్టక ముందా? ముందే. ముసలోడైనా కాదు ప్రవక్తగా, పుట్టక ముందే ప్రవక్త అంట. హౌ కెన్ గాడ్ డిఫైన్స్ ద ప్రాఫిట్? సమ్వన్ హూ ఈజ్ నాట్ కేమ్ ఇన్ టు దిస్ వరల్డ్. లోకంలో రాకమునిపే దేవుడు ఒక వ్యక్తిని ప్రవక్తనుగా పిలిచాడంట. అంటే ఆ వ్యక్తి 1 సంవత్సరం ఉన్నప్పుడు స్టిల్ ఈజ్ ఏ ప్రాఫిట్, 2వ సంవత్సరం ఉన్నప్పుడు ప్రాఫిట్, 1 నెల ఉన్నప్పుడే ప్రవక్తగా. ఎందుకు? దేవుడు నియమించాడు కాబట్టి. సో దేవుడు నియమించాడు కాబట్టి యూ ఆర్ ద సక్సెస్ఫుల్ పర్సన్. నువ్వు ధనవంతుడిగా దేవుని నియమించి ఉన్నాడు, నిన్ను ప్రవక్తగా దేవుడు నియమించి ఉన్నాడు, నిన్ను ఐశ్వర్యవంతుడిగా దేవుడు నియమించి ఉన్నాడు, గొప్ప కార్యాలు చేసేవారిగా దేవుడు మిమ్మల్ని నియమించున్నాడా లేదా? కానీ రెస్పాండింగ్ లేదు. చూసారా? ఎవరిని నియమించున్నాడు? నన్ను కాదు, మిమ్మల్ని నియమించున్నాడని. ఇక్కడున్న ప్రతి ఒక్కరిని ఆ విధంగా దేవుడు నియమించున్నాడు. కాబట్టే అలాంటి మార్గంలో వెళ్ళడానికి దేవుడు రకరకాల మార్గాలు తెరిచిపెట్టాడు. కానీ దేవుని ఒక ఉద్దేశాన్ని మీరు పసికట్టగలిగే శక్తి కలిగినప్పుడే అట్టి మార్గాల లోపలికి మీరు వెళ్ళగలిగి దేవుని యొక్క మార్గంలో సత్యముగా మీరు తెలుసుకునేలాగా శక్తిని ఇస్తాడండి. హల్లెలూయా, హల్లెలూయా. సో ఈరోజు ఆ ఉద్దేశాలు మీకు తెలియబడి మీ హృదయము కూడా శుద్ధికరంగా పనిచేస్తే
దేవుడు ఒక మార్గాన్ని ఎన్నుకొని ఏ స్థలంలో మిమ్మల్ని కూర్చోబెట్టాలని చిత్తం ఉందో అదే స్థలానికి వెళ్తావండి. కొంచెం టైం ఆలస్యమైనా కానీ వెళ్ళాల్సిన చోటుకి వెళ్తావు. ఎప్పుడు మాట తీయ ఉంటే కాదు, వాక్చాతుర్యం కలిగిన మనుషులుగా, వాక్చాతుర్యం కలిగిన వ్యక్తులుగా ధనాధన్ మాట్లాడేవాడు గొప్పవాడిగా అవుతాడనే ఉద్దేశం కాదు. వాని హార్ట్ నిజంగా ఎలా ఉంది? హల్లెలూయా. అలాంటి వాడినే దేవుడు నాయకుడిగా చేస్తాడు, అలాంటి వాడినే ముఖ్యమంత్రినిగా చేస్తాడు, అలాంటి వాడినే గొప్ప గొప్ప కర్తలుగా చేస్తాడు, అలాంటి ఒక ప్రొఫెటిక్ బర్డన్ ఉన్న వాడినే ప్రవక్తగా చేస్తాడు. వాళ్ళను దేవుడు నియమించుకుంటాడంట. ఈరోజు ఏ బర్డన్ ఉందో దట్స్ యువర్ కాలింగ్. ఏ ఒక భారము నీపై ఉందో అదే నీ పిలుపు. దిస్ ఈజ్ యువర్ ప్రొఫెటిక్ కాలింగ్ ఇన్ జీసస్ నేమ్. హల్లెలూయా. దేవుడి వాక్యాన్ని దీవించి మనందరిలో స్థిరపరచును గాక.